ప్రశస్తమైన ఘననామానికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవా. గడిచిన దినములన్నీ కూడాను తండ్రి మీరు మమ్మలను క్షేమంగా భద్రపరిచి ఈ దినాన్ని మీరు మాకు బహుమానంగా ఇచ్చి ఈ సాయంకాల వేళ సమయంలో తండ్రి మేమందరముగా కూడుకొని నాయనా మీ మాటలను చెప్పుకోవటానికి మీరు కృప చూపిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ఎందు నిమిత్తమైతే ఈ 3 రోజుల సభను ఏర్పాటు చేసి ఉన్నారో మీకు తెలియంది ఏం కాదు నాయన. ఎందుకంటే మీరు హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం దేవా. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ పక్షాన నిలబడి మాట్లాడుతూ ఉండగా సమయోచితమైన జ్ఞాన సహాయాన్ని మీరు నాకు దయచేయమని అడుగుచున్నాము దేవా. చెప్పబడుతున్నటువంటి ప్రతి మాట మా హృదయాలను సరిచేసే మాటని అర్థం చేసుకోవటానికి కృప చూపండి, సహాయము దయచేయమని అడుగుచున్నాను దేవా. మరి సభల యొక్క ఉద్దేశం మరి నిన్న జరిగింది నాయన, మీరు సహాయం దయచేశారు అద్భుతంగా. మరి ఈరోజు కూడాను తండ్రి మీ కృప, మీ దయ, మీ కాపుదల, మీ సహాయము మాకు లేనిదే మేమేమీ చేయలేము తండ్రి. అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మరి రేపటి దినము కూడా తండ్రి మీరు సహాయం దయచేయమని అడుగుచున్నాను. వచ్చిన బిడ్డలందరినీ మరొక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోమని క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీ పాదాల చెంత సమర్పించుకుంటున్నాం పరలోకపు కన్న తండ్రి, ఆమేన్. మన కన్న తండ్రి అయిన దేవునికి ఈ మాటలు చెప్పటానికి నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి మన కన్న తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు వారి నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ మరి స్థానిక దైవజనులు వారి కుటుంబానికి వందనాలు తెలియపరుస్తూ కూడి వచ్చినటువంటి మరి దైవదాసులు ఆయా ప్రాంతంలో సేవ చేస్తూ అనేక మందిని రక్షిస్తూ దేవుని వైపు నడిపిస్తున్నటువంటి మరి స్టేజి మీద ఉన్నటువంటి దైవజనులందరికీ మరి నా ఎడం పక్కన్న దైవజనులందరికీ కూడా ఒక్కొక్కరికి పేరు పేరు నా వందనాలు తెలియపరుస్తున్నాను. కూడి వచ్చినటువంటి సహోదరి సహోదరులారా మీ అందరికి కూడాను ప్రభు నామములో వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, ఒక చిన్న సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచన చేద్దాం. ఎందుకంటే దైవజనులు నాకు 9 గంటలకు మైక్ ఇస్తానన్నారు. మరి ఇప్పుడు సమయం ఎంత అయిందో మీరే ఆలోచన చేయండి. మరి ఎంతసేపు చెప్పాలా కూడా మీరే నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే దైవజనులు అన్నారు గంట సమయం అన్న 11 గంటల వరకు నీకు సమయం ఇచ్చానన్నారు. ఏది ఏమైనప్పటికీను మరి దేవుని మాటలు వినటానికి మనకి దేవుడు సహాయం చేశాడు. మరి ఎందరో ఈ సమయాన్ని పొందలేక ఉన్నారు. మీరందరూ ధన్యులు. అందుకనే దేవుని మాటలు చెబుతూ ఉండగా మీరందరూ శ్రద్ధ కలిగి వినాలని మీకు మనవి చేస్తూ, ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారో ఆయన రావటానికి గల కారణాలు ఏమిటో మీ అందరికీ చాలా వరకు తెలుసు. మరి దైవదాసులు ఇక్కడ చాలామంది ఉన్నారు. వారు ఎన్నో సందర్భాలలో ఎన్నో మరి సమయాలలో మీకు తెలియపరిచే ఉంటారు. ఎందుకంటే దేవుడు ఈ లోకానికి రావటం గల కారణం ఏంటంటే పాపులను రక్షించటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చారని మనకు తెలిసిన విషయమే. ఇదొక కారణం. ఎన్నో కారణాలతో ఈ భూమి మీదకి వచ్చారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. మరి వచ్చి ఆయన ఏమేం చేశారు అంటే ఇదిగో పాపులను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్పాడు. అదే రీతిగా మరి మనకున్నటువంటి అవసరాలను తీర్చడానికి కూడా వచ్చాడు. అనగా మనమందరము కూడా పరలోకానికి వెళ్ళాలనేది దేవుని యొక్క ఉద్దేశం. అందునిమిత్తమే క్రీస్తు యేసు వారిని దేవుడు ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మరి చెప్పలేదా మనకు రక్షణ సువార్తను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంతేకాదు ఈ లోకంలోనికి రావడానికి గల కారణం మరి రాజ్యభారాన్ని తన భుజాల పైన వేసుకొని ఈ లోకానికి రావటం జరిగింది. అనగా దేవుని యొక్క రాజ్య స్థాపనకై ఇక్కడికి వచ్చారు ఈ లోకానికి. ప్రియులారా, గమనించండి, ఈ లోకానికి రావటానికి గల కారణం ఇదిగో తండ్రి అయిన దేవుడున్నటువంటి ఆ యొక్క
పరలోక రాజ్య మహిమను మనం అందరం పొందుకోవటానికి ఈ లోకానికి క్రీస్తు ప్రభు వారు రాకడ జరిగింది. ప్రియులారా గమనించండి, మరి ఎన్నో సందర్భాలను మీ మధ్యలోనికి తీసుకొని వచ్చాను. మరి ప్రేమ కలిగి మీరు వింటారని మీకు మనవి చేస్తున్నాను. వచ్చేవారు వస్తారు, పోయేవారు పోతారు. మీరు మట్టికి అటు ఇటు గలిబిలిగా వాతావరణంగా మీరు చూసుకోకండి. మీ ఆత్మను రక్షించగలిగినటువంటి శక్తి కలిగిన వాక్యానికి మీరు మనసు పెట్టాలని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావటానికి గల కారణాలు అనేకమైనవి ఉన్నాయి. మరి వచ్చి చెప్పి ఆయన వెళ్ళాడా అంటే వచ్చారు, చెప్పారు, వెళ్ళారు. మరి వెళుతూ ఏమని వెళ్ళారు ఆయన? ఇదిగో నేను త్వరగా రానయ్యి ఉన్నాను అన్నారు. మరి వచ్చా ఇంతవరకు ఎంతకాలం అయింది? సుమారుగా ఇంచుమించు ఆయన భూమి మీద ఉండి శరీరాన్ని, నీలాంటి నాలాంటి శరీరాన్ని దాల్చుకొని, అనగా జన్మించి మరణించి 3వ దినాన తిరిగి లేచి వెళ్ళేటప్పుడు శిష్యులతో చెప్పాడు, మరలా వస్తానన్నాడు. మరి ఇంతకాలం అయింది, వచ్చాడా? రాలేదు. కారణం ఏమై ఉన్నదో మరొక్కసారి ఆలోచిస్తున్నారా? ఈ లోకంలో ఉన్నటువంటి వారు అడుగుతున్నారు, మరి మీ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు కదా, ఇంతవరకు రాలేదేంటని అడుగుతున్నారు. మరి వారికి సమాధానం చెప్పవలసిన బాధ్యత క్రైస్తవుడుగా, క్రైస్తవరాలిగా మనకుందా లేదా? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఆయన చెప్తున్నటువంటి మాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. కానీ ఆ మాటలో ఉన్నటువంటి అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించగలిగితే మనకి పరలోకం దొరుకుతుంది. అందుకే ఆయన చెప్తున్నాడు, ఎందుకని రాలేదు అని అడిగితే వస్తానని చెప్పాడు. మరి ఏడండి రాలేదుగా? ఇంతకాలం అయింది కదా, ఇంచుమించు 1922 సంవత్సరాలు ఇంత మించిపోతుంది కదా, త్వరగా వస్తానన్నాడు కదా, మరి ఏడి అని అడిగితే మరి క్రైస్తవులుగా నువ్వు చెప్పవలసినటువంటి బాధ్యత నీ పైన లేదా? క్రైస్తవురాలుగా నీ పైన లేదా? నా పైన లేదా? దైవజనులుగా, ఒక క్రైస్తవులుగా బాప్తిస్మము పొందినటువంటి ప్రతి ఒక్కరి పైన ఉంది బాధ్యత. మీలో ఎంతమంది బాప్తిస్మం తీసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నారో అది మీరు ఒక్కసారి మిమ్మల్ని మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఇంకను ఎందుకు వచ్చాడంటే మనలను రక్షించటానికి, తన పరిశుద్ధమైన రక్తాన్ని ఇచ్చి మనల్ని ఆయన జనులుగా చేసుకోవటానికి, మరణ భయముతో ఉన్నటువంటి మనలను బ్రతికించడానికి మరో లోకం ఉంది. ఈ లోకంలో నువ్వు మరణిస్తావు కాదంటలా, మరొక లోకం ఉంది నీకు. ఆ లోకంలోనికి నువ్వు రావాలంటే జాగ్రత్తగా బతికి ఉండాలి. కారణం ఎలా బ్రతకాలి అనేది కూడా నీకు నాకు మనకు చెప్పాడు. ప్రతి ఒక్కరు కూడా బాప్తిస్మము పొందుకొని, బాప్తిస్మంలో ఉన్నటువంటి అనుభవాలను పొందుకొని మనం ఉండాలి. మీకు 4 సందర్భాలను వివరిస్తాను, జాగ్రత్తగా వినటానికి ప్రయత్నం చేయండి. ప్రియులారా గమనించండి, క్రీస్తు ప్రభు వారు వచ్చి మరి ఎన్నో సంవత్సరాలు అవుతుంది కదండి, వెళ్ళిపోయి మళ్ళీ వస్తానన్నాడు కదండి, రాలేదు కదా అని అనటానికి ఆయన చెప్తున్నటువంటి మాటలను ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. యోహాను రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయము 1, 2, 3 మాటల్లో ఉన్నటువంటి సందర్భాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థం దొరుకుతుందండి. మీ హృదయములు లేక హృదయమా, మీ హృదయమును కలవరపడనీయకండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, నా యందును విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో నేను చెప్పుదును. నేను స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు కూడా ఉండటానికి కోసమేనయ్యా నేను వెళుతున్నాను. ఎందుకు మీరు కలవరపడుతున్న? శిష్యులతో చెప్తున్నటువంటి మాట అండి. కలవరపడనీయకండి, నేను వెళుతున్నాను అని మీరు ఏదన్నా కలవరపడిపోతున్నాము. ఎలా బ్రతకాలి ప్రభువా, మేము ఎలా ఉండాలి నాయన అని ఒకళ్ళు కలవరపడుతున్నారేమో. అలా కాదు, ఏమి కాదు, నిబ్బరం కలిగి ఉండండి. మీరు కూడా నాతో పాటు పరలోకానికి రావాలంటే మీకు ఒక స్థలము కావాలి. ఆ స్థలాలు నేను సిద్ధపాటు చేయటానికి వెళుతున్నాను. అందుకే తప్ప మరి నేను మిమ్మల్ని విడిచి వెళ్ళాలనే ఉద్దేశం కాదు. ఒకవేళ విడిచి వెళ్ళిన మీకంటూ నేను కొన్ని మాటలు చెప్పాను కదా, ఆ మాటల ప్రకారంగా బ్రతకండి అన్నాడు. మరి వెళ్ళాడు, వచ్చాడా? రాలా. మరి దీనికి కూడా మరి సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఎందుకని రాలేదు అని అంటే చాలా సంగతులను మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ మాటను చూడండి. ఏం చెప్తున్నాడు అక్కడ ఆయన మనకి?
వెళతానన్నావు, బాగానే ఉంది నాయన, మరి వెళితే మా పరిస్థితి ఏంటని అడిగినప్పుడు ఆయన చెబుతున్నాడు. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 12వ మాటను చూడండి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నా యొద్ద సిద్ధపరిచినటువంటి జీతం ఉంది నాయన అంటున్నాడు. అంటే నేను వెళతాను, ఇదిగో త్వరగా వస్తాను అన్నాడు. ఎంతవరకు అడ్రస్ లేడండి. ఆలోచన చేస్తున్నారా? ఇదిగో త్వరగా వచ్చుచున్నాను అన్నాడు. ఎన్ని వేల సంవత్సరాలైందండి యేసుక్రీస్తు ప్రభువారు మరి ఇప్పుడు మొదటి శతాబ్దంలో అనగా 33.5 సంవత్సరాలు భూమి మీద బ్రతికిన తర్వాత, చనిపోయిన తర్వాత ఇప్పటికి ఎన్నైనాయి అండి ఆలోచించండి. 2025వ సంవత్సరం వేసి దాని కింద 13.5 సంవత్సరాలు వేయండి. ఎన్ని సంవత్సరాలు అయిందండి ఇంతవరకు ఆయన రాకుండా? కానీ మరి హేతు అడుగు వానికి ప్రతి వానికి సమాధానం చెప్పటానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి కదండి. ఎందుకని రాలేదని అడుగుతున్నారు వాళ్ళు. ఏమండి, ఇదిగో త్వరగా వస్తానన్నాడు కదా, మరి ఇంతవరకు రాలేదని అడిగినప్పుడు మనం ఏం సమాధానం చెప్పాలి? మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు. అంతేకాదు, నేను వచ్చే సమయానికల్లా మీకు జీతం తీసుకొని వస్తానంటున్నాడు. ఇక్కడ ఎవరైనా ఉద్యోగస్తులు ఉంటే ఒకవేళ మీరు అర్థం చేసుకుంటారని ప్రయత్నం చేస్తాను. ఒక చిన్న ఉదాహరణ. నెలంతా చేస్తే నీకు జీతం ఇస్తాడా? ఏదో ఒకసారి సార్ నమస్తే సార్ అని వెళ్ళొస్తాను, పొద్దున పూట ఒక నమస్తే పెట్టి ఇంటికి వెళ్ళిపోతే నీకు జీతం వస్తుందా? ఆలోచన చేయండి. 30 రోజులు నువ్వు కష్టపడితే కానీ నీకు యజమానుడు నీకు జీతం ఇస్తాడు. మరి క్రీస్తు ప్రభువారు ఏమంటున్నారు? జీతం ఇవ్వటానికి వెళ్తున్నా, జీతం తీసుకొని వస్తానంటున్నారు. జీతం అనగా పరలోక రాజ్యం అండి. నేను వచ్చి మిమ్మల్ని అందరినీ నాతో పాటు ఉండటానికి పరలోకానికి తీసుకువెళతానని చెప్తున్నారండి. మరి ఎప్పుడు వస్తాడైతే? మరి ప్రతిదానికి సమాధానమేనండి. ఆన్సర్ బైబుల్, ఆన్సర్ టు ద బైబుల్. బైబుల్కి బైబిలే సమాధానం చెప్పాలండి. నీవు నేను సమాధానం చెప్తే అర్థం కాదు. ఈ లోక నివాసులకు అర్థం కావాలంటే బైబుల్లో ఉన్న సంగతులని వెతకాలి. వెతికితే కానీ ప్రతిదానికి ఏదన్నా ఇప్పుడు ఒక ఉంగరం పడిపోయింది అనుకోండి, ఇక్కడ మైలువారం బస్ స్టాండ్లోకి వెళ్ళి వెతుకుతావా? ఇక్కడ వెతుక్కుంటావా? ఇక్కడ పడేసావు కాబట్టి జారిపోయిందని ఇక్కడ వెతుక్కోవాలి. 10 మందిని పెట్టారే ఉంగరం పోయిందిరా నా చేతి జారిపోయింది చూడరా అని వెతుక్కుంటాం. మరి మైలువారం బస్ స్టాండ్లో వెళ్ళి వెతికితే ఏం దొరుకుతుందండి? అందుకనే చెప్తున్నాడు, దేవుడు చెప్పుతున్నప్పుడు ప్రతి మాటను మనం జాగ్రత్తగా వినాలని మీకు మనం చేస్తున్నా. ఏం చెప్పాడు? ఇదిగో వస్తానన్నాడు, రాలేదు. కాబట్టి మరి హేతు అడుగుతున్నారు, ఇంతవరకు రాలేదు కదండి, మరి ఏంటి అన్న సంగతులు అన్నప్పుడు మనం జాగ్రత్తగా వారికి సమాధానం చెప్పగలిగేటువంటి సామర్థ్యాన్ని మనం బైబిల్లో సంపాదించుకోవాలి. అందుకే అడుగుతున్నాడు, ఇదిగో త్వరగా వస్తానన్నాడు కదండి, రాలేదని అన్నారు. సరేనండి, ఇప్పుడు ఈ సంగతులు చెప్పింది యోహాను గారు చెప్పాడు. యోహాను సువార్త ఆయనే రాశాడు. ఇదిగో ప్రకటన గ్రంథం కూడా పద్మాస దీపంలో ఉండి దర్శనాన్ని, పరలోక దర్శనాన్ని చూస్తూ రాసినటువంటి మాటలే. సరేనండి, అది కాదనుకుందాం. మరి ఇంకొక సంగతులు ఎవరైనా చెప్పారా వస్తానని? ప్రభువారు వస్తానన్నాడు కదండి అని సంగతులు చెప్పడానికి ఇంకేమన్నా ఉందానేంటంటే ఆలోచన చేస్తే హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ మాటను చూడండి. అక్కడ కూడాను ఏం చెప్తున్నాడో ఒక్కసారి ఆలోచన చేయండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 28వ మాటను చూడండి. అక్కడ ఏం చెప్తున్నారో, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని యుండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును అంటున్నాడు. అంటే రెండవ రాకడ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఒకటవ రాకడ జరిగిందా? మొదటి రాకడ జరిగింది. ఎందు నిమిత్తం వచ్చామని అడిగితే పాపులను రక్షించటానికి ఈ లోకానికి వచ్చానన్నాడు, సంఘాన్ని స్థాపించటానికి వచ్చాను అన్నాడు. అదే క్రీస్తు సంఘం. మరి ఆ తండ్రి యొక్క రాజ్యాన్ని స్థాపించడానికి భూమి మీదకి వచ్చానన్నాడు. మరణ భయంతో బాధపడుతున్నటువంటి వారిని రక్షించటానికి వచ్చాను అన్నాడు. నేను ఎలాగైతే మరణించి తిరిగి లేస్తానో నన్ను నమ్మినటువంటి మీరు కూడా, అనగా బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరు కూడా నాతో పాటు లేపబడతారు అని చెప్పటానికి వచ్చాను అన్నాడు. అది మొదటి రాకడ. మరి రెండో రాకడలో ఏం చెప్తున్నాడు? మీకు జీతం తీసుకొస్తానంటున్నాడు, మీకోసం స్థలాలు సిద్ధపరచబడటానికి వెళ్ళాను అన్నాడు. ఇలాగ చెప్పుకుంటూ వెళ్ళినప్పుడు మరి రెండవసారి ఎందుకు వస్తానంటే ప్రత్యక్షం, రెండవ ప్రత్యక్షత జరుగుతుంది. అనగా రెండవ రాకడలో మనమందరం కూడా ఆయనతో పాటు మరి పరలోకానికి వెళ్ళటానికి కోసం ఆయన చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని మనం గమనించాలి. సరే, ఇది ఇలా బాగానే ఉందండి అని చెబుతున్నాడు. మరి ఆయన రాకడ వస్తాను అన్నాడు, మరి ఆయన ఇంతవరకే రాలేదు అని అడుగుతున్నారు.
అయితే వాళ్ళు అడిగిన దానికి కూడా సమాధానం చెప్పగలగాలి. ఎందుకంటే నిజమేనే వస్తానన్నాడు. ఎప్పుడైనా ఒక విషయం అండి, ఇప్పుడు మన ఇంట్లో మన యజమానుడు అనగా మన భర్తే కానీ ఏదన్నా ఊరికి అనగా ఉద్యోగ నిమిత్తమే పని నిమిత్తమే వెళ్ళాడు, ఒక రోజు 2 రోజులు ఆలస్యమైంది, ఇక రాడా అండి? ఇక నీ భర్త రావట్లేదని నువ్వేమన్నా చేయగలుగుతావా? వస్తాడు, ఇవాడ రాకపోవచ్చు, మళ్ళీ లేదనుకుంటే రేపు రాకపోవచ్చు, లేకపోతే ప్రయాణానికి సరిపడినటువంటి ట్రావెలింగ్ లేకపోవచ్చు, టికెట్ కన్ఫర్మ్ అయిపోయి ఉండకపోవచ్చు. అందుకని ఒక్క దినాన లేట్ అయినంత మాత్రం రాడా అండి? వస్తాడు కదా కంపల్సరీ. ఇది ఎంతవరకు నిజమని మీరు అర్థం చేసుకుంటున్నారో మన ప్రభువారు కూడా రావటానికి అంతే సిద్ధముగా ఉన్నాడు. కానీ మనం ఓర్చుకొని ఉండాలి. ఎలా ఉండాలి? ఎలా కలిగి ఉండాలంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. ఏమిటా సిద్ధపాటు అంటే, ఇదిగో దేవుడు చెప్తూ ఉన్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 35వ మాటను చూడండి. 24వ అధ్యాయము 35వ మాటను చూడండి. అక్కడ ఏం చెప్తున్నాడు చూడండి. ఆకాశమును భూమియు గతించును, కానీ నా మాటలు గతించవు, ఏ మాత్రం గతించవు. అదే మాట కూడా మళ్ళా మనకు దొరుకుతుంది మార్కు సువార్త 13వ అధ్యాయము 31లో కూడా దొరుకుతుంది. 13వ అధ్యాయం 31లో మాట, ఆకాశము భూమి గతించును కానీ నా మాటలు గతించవు అన్నాడు. అనగా అర్థం ఏమిటి? నేను 2వ రాకడలో వస్తాను అని చెప్పిన మాట కన్ఫర్మ్ చేస్తున్నాడు. మరి కన్ఫర్మ్ చేసినప్పుడు ఆ మాటకు మనం కట్టుబడి ఉండాలా లేదా? ఆలోచన చేయండి. కట్టుబడి ఉండాలా లేదా? ఆ మాటకి కట్టుబడి ఉండాలి. అనగా ఎలా ఉండాలి? మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎలాగా సిద్ధపాటు? నువ్వు ఎలా క్రైస్తవుడు అవుతావు? క్రైస్తవుడుగా నువ్వు మారాలి అంటే, క్రైస్తవురాలుగా నువ్వు ఉండాలి అంటే నువ్వు తీసుకోవాలి బాప్తిస్మము. బాప్తిస్మం అనే కార్యక్రమం ద్వారా నువ్వు రక్షించబడతావు. నమ్మిన వారు బాప్తిస్మం పొందాలి, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అనగా క్రీస్తు ప్రభువారు వచ్చే సమయానికల్లా మనమందరము క్రైస్తవులుగా మారాలి. అనగా బాప్తిస్మ కార్యక్రమం మన జీవితంలో గొప్ప మలుపండే. నువ్వు పుట్టింది ఒక ఎత్తు, ఈ రోజున నువ్వు బాప్తిస్మము తీసుకొని సిద్ధపాటు కలిగి ఉన్నది మరొక ఎత్తు. అనగా పాపి మారుట పరలోకమందు దేవుడు ఎంతగానో సంతోషిస్తానంటున్నాడు. మరి ఏమన్నా ఆలోచన ఉందా మన క్రైస్తవులం? అనగా వస్తున్నామని మేమెందుకు గుడికి వెళ్ళట్లేదండి అంటున్నారా? వెళ్ళండి, కాదంట్ల. సుఖమేంటి? ఇంట్లో అన్నం వండుకున్నామండి, దీక్ష నేను అన్నం కూర వండావు, అది అక్కడ పెట్టేసేసి అలా నేను అన్నం వండుకున్నాను, ఈ రాత్రికి ఈ రోజు నేను అన్నం వండుకున్నాను, నాకు ఇంకేం బాధ లేదు అనుకుంటే ఉంటే సరిపోతుందా అండి? అది ప్లేట్లో పెట్టుకోవాలి, పిల్లలందరికీ పెట్టాలి. ఏమండి, కుండలో కూడు కుండలో ఉండాలి, పిల్లోడు దుడ్డుగా ఉండాలి అంటే ఎలా అవుతాడండి? వండాలి కదా. వండావు, చక్కగా వండినటువంటి దాన్ని పిల్లోని పిలిచి, నాన్న రే వెళ్ళి కాల్చేలు మొహం కడుక్కొచ్చుకోపో, అన్నం పెడతాను అని అన్ని వాడిని పిలిపించి వాడి ప్లేట్లో అన్నం పెట్టి మంచిగా వండినటువంటి చికెను మటను ఏదో ఒకటి పెట్టి వాడు తింటేనే కదండి. నేను అన్నం వండాలో ఆగు, నేను అన్నం వండాలో ఆగరంటే వాడి కోపం వచ్చి అవసరమైతే ఏదో ఒకటి ఉంటే తీసుకొని ఒక్కటి ఉయ్యుతాడండి నడు మీద పెట్టి. అన్నం వండుకొని దేనికి నాకు పెట్టవా అని అంటాడు. మరి అలాగనే మనం సిద్ధపాటు కలిగి ఉండకుండా దేవుడి కోసం, నేను ఆదివారం గుడికి వెళ్తున్నాను అయ్య గారు, ఏం సుఖం? వెళుతున్నావు, వస్తున్నావు, ఏంటి సుఖం? ఏంటి నీ వలన దేవుడికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే? ఉపయోగం ఉండాలని మిమ్మల్ని ఏదో తీసుకొచ్చి ఇచ్చేయమంటలేదు. ఒకవేళ బాప్తీసం తీసుకుంటుంటే ఒకవేళ మరి ఏంటన్నా అయ్యారంటే, నువ్వు బాప్తీసం తీసుకోవాలంటే నీ సిద్ధపాటు ఎలా కలిగి ఉండాలంటే, నీకున్న ఎకరం తీసుకొచ్చి డేవిడ్ రాజు గారికి రాసిచ్చేయాలి. ఒప్పుకుంటారా? లేదు నీకున్న ప్లాట్ తీసుకొచ్చి దావిదయ్య గారికో లేకపోతే ఇంకిద్దరు ముగ్గురు అయ్యగారు కూర్చున్నారు, వాళ్ళకి ఇచ్చేసేసేయండి, రిజిస్ట్రేషన్ చేసేసేయండి, అప్పుడు మీ బాప్తీసం అంటున్నారా? లేదే. మీకు ఎంత గొప్ప సదవకాశాన్ని ఇస్తున్నారండి దైవజనులు. బాప్తిస్మ కార్యక్రమం కోసం మరి ఎంత ఖర్చు చేశారు. ఎవరైతే ఈ ఖర్చుకి ఈ సభలో జరగటానికి మీ వంతు బాధ్యతగా మరి పాల్గొన్నారో మీరు ధన్యులు. ఎందుకంటే బాప్తిస్మ కార్యక్రమం ఏదో గొప్ప సంగతి అండి మన జీవితంలో. ఆ బాప్తిస్మ కార్యక్రమం జరగకపోతే, క్రీస్తు ప్రభు వారు వస్తే వాట్ అబౌట్? ఏంటి మీ పరిస్థితి? ఏంటి మా పరిస్థితి అని ఒక్కసారి ఆలోచన చేస్తున్నారా? మేమందరం దైవజనులుగా ఇక్కడ ఉన్నాం. ఒకవేళ మన కన్న తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుని, నాయన వెళ్ళు, సమయం ఆసన్నమైంది, వెళ్ళు తీసుకురా అని అంటే పరిస్థితి ఏంటి? ఆలోచన చేయండి. ఒకవేళ మీలో ఎవరన్నా బాప్తిస్మం తీసుకోకుండా ఒకవేళ ఉంటే మీ బ్రతుకు ఒక్కసారి ఆలోచించుకోండి. ఒకవేళ ప్రభువే వచ్చాడు అనుకోండి, ఇదిగోండి ఇక్కడ కూర్చొని మా దైవజనులు మేము ఏంటి, మా దైవజనులు ఖాళీలు అయిపోయినాయి కుర్చీలు, దేవునికి స్తోత్రం. ఏది ఏమైనప్పటికీ ప్రియులారా, ఒక్క సంగతిని గమనించండి. మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నాం. కానీ మీరు ఒకవేళ మీలో ఎవరైనా ఇప్పటికైనా సరే బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే
తస్మాత్ జాగ్రత్త, మీ బ్రతుకులకు మీరే సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఎవరి వస్తువులకు వారే బాధ్యులను ఆటోలో ఒక స్లోగన్ రాసి పెడతారండి. ఆటోలో కూర్చున్నప్పుడు నీ వస్తువులు నువ్వే జాగ్రత్త చేసుకోవాలి. పోయి నేను ఆటో అని అడిగితే ఆడేం చెప్తాడు? వాడే స్టీరింగ్ ముందు పట్టుకుని ఆడు తోలుకుంటూ ఉంటాడు. నీ వస్తువు పోయిందని వాడికేం తెలుసు? ఎవరో ఎక్కుతారు, ఎవరో దిగుతారు, పోతూ ఉంటారు. ఎవరు పట్టుకుపోయారో వాడా కారణం? ఆటో వాడు కాదే. మరి అట్లాగనే మీ ఆత్మలకు, మన ఆత్మలకు మనమే జవాబుదారితనం అండి, మనమే చెప్పుకోవాలి. సరే, ఏదేమైనప్పటికీ నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన చెప్తున్నాడు. అదే అపోస్తల కార్యముల గ్రంథములు 1వ అధ్యాయము 9 నుండి చూద్దామండి. అపోస్తల కార్యముల గ్రంథము 1వ అధ్యాయము. ఇంకా ఎవరెవరో క్రీస్తు ప్రభు వారికి సాక్షార్థమై వారు చెబుతున్నారో ఆయన యొక్క రాకడ గురించి ఎంత గొప్పగా వివరిస్తున్నారో మీరు చూడాలి. ఈ మాటలు చెప్పి ఏమండి, వారు చూచుచూ ఉండగా ఆయన ఆరోహణమని. వారు అనగా ఎవరంటే శిష్యులతో మాట్లాడుతున్నటువంటి మాటలండి ఇవి, శిష్యులతో చెప్తున్నటువంటి మాటలు. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోబడెను. ఏంటంటే అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయి తిరిగి లేచి 40 దినాలు శిష్యులతో పాటు ఉండి ఆయా సమయాల్లో ఆయన కనపడి వారిని బలపరుస్తూ చెప్పి పరలోకానికి ఆరోహణమై వెళుతూ ఉండగా మేఘము ఒకటి వచ్చి ఆయన గారిని తీసుకువెళ్ళిపోయిందంట. చూసారండి ఎంత గొప్ప సంగతో. తర్వాత మీకు వివరిస్తాను. ఆ తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్నటువంటి వారు వచ్చి, గలిలయ ప్రాంత ప్రజలారా, ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారంటే, అదిగో నాయన యేసుక్రీస్తు ప్రభు ఆరోహణమై వెళుతున్నాడు మేఘం పైన అని చూసినప్పుడు వారు చెప్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు వారే కాదు, రెండో రాకడలో వచ్చినప్పుడు ఆయన అదే రీతిగా భూమి మీదకి వస్తాడు, మనల్ని కూడా పరలోకానికి మేఘముల పైన తీసుకెళ్తారు. ఆయన దీనికి ఎందుకు ఆశ్చర్యపడుతున్నారు? మీరు ఉండవలసినటువంటి కార్యక్రమాల్లో మీరు ఉండండి, మీరు చేయవలసినటువంటి పనులు మీరు చెయ్యండి అని చెప్పి బలపరుస్తున్నారు దేవదూతలు. ఆలోచన చేయండి. మరి ఎవరన్నా మీకు దైవజనులు ఎప్పుడన్నా అమ్మ బాప్తిస్తం తీసుకోండి ఆయన అని ఎవరన్నా మీకు చెప్పారా దైవజనులు? ఒకవేళ చెప్పి ఉంటే మీరు తీసుకోకపోతే బాధ్యులు మీరే. ఒకవేళ చెప్పినా మేము వినమంటే దానికి బాధ్యులు మీరే. చెప్పి ఒకవేళ తీసుకుంటే మీ ఎంత గొప్ప మరి ధనవంతులు ఈ భూమి మీద ఎవరూ లేరని మీకు మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా గమనించండి, ఇదే సందర్భాన్ని మరలా మనకి ఇంకొక వ్యక్తి చెబుతున్నాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ మాటను చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ మాటను చూడండి. ఆ ప్రకారముగానే చెప్పండమ్మా. ఇదిగో ఆయన మేఘారూరుడై వచ్చుచున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారు చూచెదరు, భూజనులందరూ ఆయనను చూచి రొమ్ము కొట్టుకుందురు అంటున్నాడు. చూసారండి, ఆయన వచ్చేటప్పుడు అంటే ప్రతి జనము ఆయనను చూస్తారంట, ప్రతి వారు ఆయన చూస్తారంట. చివరాఖరికి మరి సిలువలో వేలాడుతూ ఉన్నప్పుడు పక్కలో మరి బళ్ళెముతో పొడిచినటువంటి వారు కూడా చూస్తారంట, రొమ్ము కొట్టుకుంటారంట. ఎందుకని రొమ్ము కొట్టుకొని బాధపడాల్సి వచ్చింది? ఏదన్నా మన సందర్భం ఒకసారి ఆలోచించాలి. మనకి ఏదన్నా సందర్భం జరిగినప్పుడు బ్యాడ్ అయ్యో అయ్యో నాకు ఎంత బాధ జరిగి అమ్మో అమ్మో మరి గుండెలు బాదుకుంటాం. కారణం అంటే మనకేదో అన్యాయం జరిగింది. ఇప్పుడు మీకు కూడా మనకు కూడా అన్యాయం జరుగుతుంది రెండో రాకడలో. అనగా క్రీస్తు ప్రభు వారు వచ్చే సమయానికి మనం వెనక బాప్తిస్మం తీసుకోకుండా ఉంటే మరి ఆయన తీసుకున్న వారిని ఒక పక్క, తీసుకోలేనటువంటి వారిని ఒక పక్క. అనగా బాప్తిస్మం పొంది సిద్ధపాటి కలిగి ఉన్న వారు పరలోక రాజ్యానికి వెళతారు. దేవుని యొక్క మాటలు పెడచెవన పెట్టి ఆ బాప్తిస్మ కార్యక్రమాల్లో పాలుపంపులు పొందుకోకుండా మనకిష్టం వచ్చినట్టుగా బ్రతికినప్పుడు ఆయన వచ్చినప్పుడు రెండో రాకల్లో మేము కూడా ఆయన మీ దగ్గరకు రాలేపోయినప్పుడు నోరు కొట్టుకున్న, గుండెలు బాదుకున్న, నెత్తి నేలకేసి కొట్టుకున్న సుఖం లేనటువంటి. అందుకని అంటారు అప్పుడు సుఖం దుఃఖం లేని సంసారం అమ్మ మాది అని అడుగుతారు. ఇది కూడా అంతే. జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి నా ప్రియ సహోదరి సహోదరులు. ఇంకా చాలా అద్భుతమైనటువంటి సంగతులను దేవుడు మనకు బయలుపరిచాడు. అనగా మరి ఈ లోకంలో ఉండగానే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. అనగా దేవుని యొక్క మాటలను మనం జాగ్రత్త కలిగి విని మరి ఆ దేవుడున్న లోకానికి మనం అందరం వెళ్ళాలంటే మనకు కావాలి రక్షణ, అనగా పరలోక రాజ్యం. ఆ పరలోక రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోవాలంటే మనం ఏం చేస్తున్నాం ఒక్కసారి ఆలోచన చేద్దాం. తెస్సలోనికలో రాసినటువంటి మొదటి పత్రిక తెస్సలోనికి సంఘానికి చెప్తున్నాడు. ఇది మరి తెస్సలోనికి సంఘం అంటే సంఘమే కదండి. ఆ తెస్సలోనిక అనేటువంటి ఊరిలో ఉన్నటువంటి సంఘానికి
దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి అపోస్తలుడైనటువంటి పౌలు గారితో తెలియపరుస్తున్నాడు. ఏమని తెలియపరుస్తున్నాడో ఒక్కసారి చూడండి. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 15, 16, 17 మాటల్లో ఉన్నాయి. అందులో ఉన్న సందర్భాన్ని మనం జాగ్రత్తగా ఆలోచించగలిగి, మేము ప్రభువు మాటను బట్టి మీతో చెప్పుచున్నదేమనగా, నాకై నేను రాసుకొని రాలేదండి, నాకై కంచికిచెర్ల నుంచి నేను ఈ మాటను రాసుకొని రాలేదండి, బాప్తిస్మం తీసుకోవాలని మీకేమో నేను సొంతగా నా మాటలతో చెప్పట్లేదండి, క్రీస్తు ప్రభు వారే చెప్పారని ఆనాడు ఉన్నటువంటి తెస్సలోనికీ సంఘానికి ఏ విధంగా ఆ మాటలను ఆ పౌలు గారు చెప్పారు ఆ సంఘానికి. ఈ రోజున మరి ఇది ఈ సంఘం పేరు మీకు తెలుసు, అక్కడ కనపడుతుంది. ఈ సంఘ సభ్యులకు నేను చెబుతున్నటువంటిది కాదు ఈ మాట, ప్రభువు చెప్పుతున్న మాటనే మీతో చెప్పుతున్నాను. ఏమని? బాప్తిస్మం తీసుకోకుండా నువ్వు మరణిస్తే నిత్యాగ్ని గుండానికి వెళతావని చెబుతున్నాం. నేను చెప్పే మాట కాదు ఇది, పరలోక మన కన్న తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణ ఇచ్చి రాయించినటువంటి మాట. మీరు కానీ సిద్ధపాటు కలిగి ఉండకపోతే నిత్య నరకానికి వెళతారని ప్రభువు చెప్పిన మాటే మీతో నేను చెప్పుతున్నాను. మీరు సిద్ధపాటు కలిగి ఉండకపోతే, మీరు ఈ లోకాన్ని విడిచేలోగా మీ బ్రతుకులను మార్చుకోకపోతే నిత్యాగ్ని గుండానికి దిగజారటం గ్యారంటీ అని ప్రభు చెప్పాడు ఆ సంఘానికి. ఈ రోజున ఇదిగో ఈ మాటల్ని మనం చెప్పుకుంటున్నాం. మరి మనం కూడా సిద్ధపాటు కలిగి ఉండొద్దా? ఎలా వస్తాడంట ఆయన చెప్తున్నాడు చూడండి. మరి ఇక్కడ ఉంది, ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగివచ్చును అంటున్నాడు. వస్తాడా ప్రభు? రెండో రాకడ ఉందా? నమ్మరా? నమ్మాలి కదా. మరి ఎందుకని నువ్వు ఏదో నీకు ఒక విషయం తెలిసిందని నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే దానికి సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత నీపైనే ఉంది. కారణం, రెండో రాకడ జరగలేదని, రాడని నువ్వంటే సరిపోయిందా? నువ్వు చెప్తే సరిపోయిందా? మేము వింటామా? అంతే ఇరుబాగులో కనపడుతున్నారు క్రైస్తవులంటే. క్రైస్తవేతరులకు బైబిల్ అంటే ఇష్టం లేనటువంటి వారికి, క్రీస్తు అంటే ఇష్టం లేనటువంటి వారు ఇష్టమైనటువంటి మాట్లాడితే మేము ఊరుకుంటామా? ఇక్కడ ఏం చెప్తున్నాడు? వస్తానంటున్నాడు. వస్తానన్నాడా లేకపోతే రానన్నాడా? వస్తాడు ఆయన. మాట తప్పే దేవుడు కాదాయన. ఆకాశము భూమి గతించునేమో కానీ నా మాటలు నా వాగ్దానం గతించదు అంటున్నాడు. మరి వాగ్దానం చేసినటువంటి దేవుడు వస్తాడా? ఇదిగో వస్తానని చెప్తున్నారు. వస్తానని చెప్తున్నాడు అండి ఆయన. మరి నువ్వు నమ్మవా? నమ్మాలి కదా. నువ్వు నమ్మపోతే నమ్మపోయావు. పక్కోళ్ళు ఎందుకు చెడగొడతావు? ఆలోచన చేయండి. నువ్వు చెడిందే గాక పక్కోళ్ళని కూడా చెడగొట్టేటువంటి స్వభావం మనిషి స్వభావం కాదది, అది సాతాను సంబంధమైనటువంటి స్వభావం. అలాంటి స్వభావంతో ఈ భూమి మీద నువ్వు జీవిస్తున్నప్పుడు ఇంకా నువ్వు మార్పు పొందక, మార్పు చెందక, చెందేవాళ్ళని చెందనీక నువ్వు మాట్లాడుతున్నావంటే నేనేం చేయాలి? నేను ఎలాగా ఆలోచింప చేయాలి? అదే తెస్సలోనికీ పత్రికలో కూడా 1వ అధ్యాయము 5వ మరి అధ్యాయము అక్కడ కూడా మనం చూద్దాం. తెస్సలోనికీ రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ మాట నుంచి చూద్దాం. సహోదరులారా, కాలమును గూర్చియు ఆ సమయమును గూర్చియు మీకు రాయనక్కరలేదు. రాత్రి వేళ దొంగ ఎలాగు వచ్చునో అంటే యేసు ప్రభు దొంగోడా అండి? బాగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా అర్థం చేసుకో. దొంగ ఎలాగూ వచ్చునో అనగా, దొంగవాడు ఈ రాత్రి మీ ఇంట్లో దొంగలు పడుతున్నారు అనుకుందామండి. అమ్మ సువార్తమ్మ గారు ఈరోజు మీ ఇంటికి దొంగతనం చేయటానికి వస్తున్నానమ్మా అని చెప్తాడండి? చెప్పడు కదండి. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎలా వస్తాడో తెలియదు. కానీ దొంగవాడు వచ్చి మన వస్తువులను దొంగిలించక ఉండటం కోసం తగు జాగ్రత్తలు మనం తీసుకొని ఉంటేనే కానీ మన వస్తువులకు రక్షణ లేదు. అలాగనే మన ఆత్మలకు మన కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభుని మనకు అనుగ్రహించి ఆయన పరిశుద్ధమైన రక్తములో నీవు నేను మనము అందరం కడుగబడి ఆయన ఉన్నటువంటి లోకానికి తీసుకువెడతాను వస్తాను అని చెప్పినప్పుడు మరి సిద్ధపాటు లేదా? నీకు జాగ్రత్త ఉండకూడదా? మనకే జాగ్రత్తగా కలిగి జీవించట్లేదా? ఆ దొంగలాగా ఎప్పుడు వస్తాడో తెలియదంట. ఆ వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏం చెప్పాడండి? ఆ రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు అనుకుంటున్నారంట, ఏంట్లే అండి నేను గుడికి వెళ్తున్నానుగా ప్రతి ఆదివారం, వాటిని వింటున్నారుగా, మా అయ్యగారు అరుస్తున్నాడు కదా, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా తిరుక్కుంటూ బల్లలు బగలగొట్టుకుంటూ అరుస్తున్నాడు కదా, వింటున్నాను కదా, నో ప్రాబ్లం అనుకుంటున్నాడు.
కానీ లోకంలో జరగవలసిన అన్నీ జరుగుతున్నాయి. రాజ్యాల మీదకి రాజ్యాలు, భూకంపాలు, అక్కడక్కడ కరువులు, ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పటికీను లోకులంట నెమ్మదిగా ఉంటారంట. ఆ నెమ్మదిగా ఉన్నప్పుడే జరుగుతుందంట. రెండొక ఉపమానం చెప్తున్నాడు చూడండి. గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి అకస్మాత్తుగా నాశనము కలుగును అంటున్నాడు. అంటే క్రీస్తు ప్రభు వారి యొక్క రెండో రాకడ ఎలా ఉంటుందండి? గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన ఎప్పుడు వస్తుందో, ఆ ప్రసవ వేదన అనుభవించే ఆ స్త్రీకే తెలియదంట. ఇక మరి దొంగ ఎప్పుడు వస్తాడో, మరి ప్రభు ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? ఒక్క నిమిషం నేను ఒక్క మాట అడుగుతానండి. ఇక్కడ కూర్చున్నటువంటి స్త్రీలు చాలామంది మరి బిడ్డలను కనినటువంటి వారే ఉన్నారు. అమ్మ, మీరు కనినప్పుడు ఆ నొప్పులు పలానా తారీఖున వస్తాయని ఏ డాక్టర్ కానీ ఎవరన్నా కానీ మీకు చెప్పారా అమ్మా? సడన్గా వచ్చేస్తాయమ్మా. అది ఎలా వస్తుందో స్త్రీలైనటువంటి మీకు మాత్రమే తెలుసమ్మా. పురుషులైనటువంటి వారు మాకు తెలియదు. ఆ నొప్పులు వచ్చినప్పుడు తల్లితో కానీ, అక్కడున్న అన్నతో కానీ, అక్కతో కానీ, చెల్లితో కానీ, అరే నొప్పులు వస్తున్నాయని. మరి డాక్టర్ ఏమో ఇవాళ 28 అనుకుందాం, అమ్మ నువ్వు 29వ తారీఖునే నీకు డెలివరీ అవుతుందని ఒకరోజు అటు ఇటుగా చెప్తాడు. మరి నీకు 28నే వచ్చినాయి నొప్పులు. అది స్త్రీ గర్భంలో నుంచి శిశువుని బయటికి పంపించాలంటే మన కన్న తండ్రి అయిన దేవుని యొక్క ఇష్టం. ఆ నొప్పులు ఆయన మాత్రమే నీకు అనుగ్రహిస్తాడు. మరి ఆ నొప్పులు వచ్చినప్పుడు ఈ లోకంలో ఉన్నటువంటి వారు స్త్రీలు ఎంతోమంది ఉన్నారు. మరి మీరు ప్రసవించేటప్పుడు హల్లెలూయా స్తుతి మహిమ అనుకుంటే ఎవరన్నా మరి డెలివరీ చేశారమ్మా బిడ్డలను? లేదమ్మా. ఎన్ని నొప్పులోనమ్మా. మా అమ్మగారికి, మా నాన్నగారికి, నల్లమూత కనకరత్నం గారు, నల్లమూత సమాధానమ్మ గారికి నేను 14వ కుమారుణ్ణమ్మా. 14వ ఓడి మా అమ్మగారికి, మా నాన్నగారికి. నేను అందరం ఉన్నాం దేవుడి దయ వల్ల. మొన్న మధ్యనే ఒక 2-3 చనిపోయారు. అయితే మళ్ళీ ఏం కాదులేండి చెప్తున్నానండి. ఎన్నో నొప్పులతో, ఎన్నో బాధలతో మీరు మాకు జన్మనిస్తారమ్మా. మీరు ఆ జన్మకు మరి దేవుడే కారణము. ఆ నొప్పులు మీకు కలగజేసి ఆ భూమి మీదకి ఇదిగో మమ్మల్ని రప్పించడానికి మిమ్మల్ని సాధనంగా ఎన్నుకున్నాడమ్మా. సంఘం ఎక్కువ డెవలప్ అవ్వాలంటే స్త్రీల వల్లే డెవలప్ అవుతుందమ్మా. మీకే మంచి మనసు పెట్టాడమ్మా. మా పురుషులకి మంచి మనసు లేదమ్మా, ఉండదు. ఏదో మాటలు చెప్తారు, కోతలు కోస్తారు, కోతలు రాయిలాగా. కానీ మీరు మాత్రమే సంఘాన్ని డెవలప్ చేయాలంటే స్త్రీలే. మీరేనమ్మా ఎక్కువ మంది బాప్తిస్వం తీసుకొని కూడా సిద్ధపాటు కలిగి ఉంటారు మీ భర్తలను మార్చుకోవటానికి. మీరే ఒకవేళ మీలో ఎవరైనా బాప్తిస్వం అమ్మ తీసుకోకుండా ఉంటే నా యందు దయ ఉంచండి, దేవుడి మాటలకు విలువనిచ్చి మీరు బాప్తిస్మ కార్యక్రమానికి సిద్ధపాటు కలిగి ఉండాలని మీకు మనం చేస్తున్నాను. ఇలా చెబుతూ ఉన్నారమ్మా. అడుగుతున్నప్పుడు సమాధానం చెప్పాలిగా. రెండో రాకడలో వస్తాడు దేవుడు. వచ్చినప్పుడు మనల్ని ఎలా తీసుకెళ్తాడా? మేఘముల మీద. ఒకానొకప్పుడు యేసుక్రీస్తు ప్రభు మేఘము మీద కొనిపోబడ్డాడు, ఆరోహణమయ్యారు. ఆయన ఒక్క మేఘం మీదే వెళ్ళాడు. మరి మనకిక్కడ ఏం చెప్తున్నాడు? ఇక్కడ చూడండి, తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక మరి 4వ అధ్యాయంలో ఉన్నటువంటి మాట 17వ మాటలో చెప్తున్నాడు. ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనిపోబడదు అంట. మనం చూసారా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత తగ్గింపు అండి యేసుక్రీస్తు ప్రభుకి. ఆయన ఒక్క మేఘం మీద వెళ్ళాడు, మనం మేఘాల మీద మనల్ని తీసుకెళ్తాడంటండి. ఆలోచించారా? మరి మారరా? రక్షణ పొందరా? దేవుళ్ళలోనికి రారా? దేవుడంటే మీకు ఇష్టం లేదా? ఆ క్రీస్తు ప్రభు రక్తాన్ని, మీరు పరిశుద్ధ రక్తాన్ని, ఆయన శరీరాన్ని మీరు మరి తిని తాగి, అనగా ఆ శరీరంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మీరు గమనించరా? ఆలోచన చేయండి. ఎందుకంటే దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మాట మన జీవితాలను మార్చే మాట అండి. ఇంతకీ సరేనండి, బాగానే ఉంది నీ చెప్పావు అయ్యగారు, మరి ఇంతకీ ఆయన ఎందుకు రాలేదండి అంటావా? దానికి సమాధానం ఉందమ్మా. ఆవేశపడితే ఎలాగా? ప్రతిదానికి సమయం కలదు, ప్రతిదానికి సమయం కలదు అంటున్నాడు. ఎందుకు రాలేదయ్యా? సరే నువ్వు బాగానే చెప్పావు కదా అయ్యగారు, బాగా ఇప్పటి వరకు ఉంది, మరి ఇంతకీ ఎందుకు రాలేదని అడిగితే సమాధానం చెప్తున్నావు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక, పేతురు గారు రాశారంటండి 2వ పత్రికలో. ఆ 2వ పత్రికలో చెబుతున్నాడు, 3వ అధ్యాయము 9-10 మాటలను చదువుకుంటే ఆ మాటలో ఉన్న సందర్భం క్రీస్తు ప్రభువు రాకడ ఎందుకు ఆలస్యం అవుతుందో నువ్వు గనక ఒక సహోదరి పట్ల, ఒక సహోదరుడి పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే ఈ మాటలను నువ్వు అర్థం చేసుకోవాలి. ఎందుకు రాలేదు నాయనా ప్రభువా అని అడిగితే, కొందరు ఆలస్యమని ఎంచుకొనినట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు. అక్కడ ఆగండి. చెప్పాడండి, కొందరు ఆలస్యం ఎంచుకుంటున్నారు, అందుకనే నేను వాళ్ళ వల్ల నేను రాలేకపోయానని చెప్తున్నాడా? అది చెబుతూ నా వాగ్దానాన్ని గురించి ఆలస్యము చేయువాడును కాను కానీ అంటున్నాడు. ఇక్కడ కానీ అంటే ఎంతో సందర్భం ఉంటుంది బైబిల్. ఎట్లాంటి మాటలు కానీ
ఇట్లాంటి రకరకాల మాటలు, అవి ఆ మాటలకు అర్థం చాలా పరిమార్థం ఉంటుందండి. ఆ మాటలను చేయాలి. ఇక్కడ కానీ ఎవడును నశింపవలని ఇచ్చయింపక. చూసారండి, ఒకవేళ ప్రభు రాకడ ఇప్పుడు జరిగింది అనుకోండి, ఇక్కడ మన పరిస్థితి ఏంటి? బాప్తీసం తీసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? బాప్తీసం తీసుకోలేనటువంటి వారి పరిస్థితి ఏంటి? చూసారండి, ఆయన ఒకవేళ వచ్చాడు అనుకోండి, మీ పరిస్థితి ఏంటి అని సమాధానం చెప్తున్నాను. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. ఈ మైలవరం ప్రాంతంలో ఒక 100 మంది ఉన్నారనుకుందాం. మైలవరం 100 మంది ఏంటండి అనకండి, ఉదాహరణ చెప్పాను, ముందే చెప్పాను. 100 మంది ఉన్నారనుకోండి, 75 మంది బాప్తీసం తీసుకొని రెడీగా ఉన్నారనుకోండి. ఇంకెంతమంది తీసుకోలేదండి? ఇంకా 25 మంది తీసుకోవాలి. మరి ఆ 25 మంది ఆ ప్రభు వచ్చేసరికి ఆ 25 మంది తీసుకోలేదనుకోండి, మరి వాళ్ళ పరిస్థితి ఏంటండి? నాశనానికి వెళ్ళిపోతారు కదండి, నాశనం అయిపోతారు కదండి. మరి ఆ నాశనం అయిపోకుండా ఉండాలని ఏం చేస్తున్నాడంటే, అందరూ మారు మనసు పొందాలంట. అదే మాట చెప్తున్నాడు చూడండి. ఎవరు నశింపవలనని ఇచ్చయింపక, అందరా కొందరా, అందరూ అనగా జీవం కలిగి చలిస్తున్నటువంటి ప్రతి మనిషి, ప్రపంచంలో ఎవరైతే జీవం కలిగి మనిషి రూపాన్ని దాల్చుకొని ఈ ఆర్యన మేల బ్రతుకుతున్నారో వారందరూ మారు మనసు పొందాలంటండి. మరి మీరు మారు మనసు పొందరా? ఈ వాక్యం మీకు సంబంధించింది కాదా? పేతురు గారు ఎవరికి రాశారు? సంఘానికే కదా, సంఘంలో ఉన్నవారికే కదా రాశాడు. అందుకని మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. మీరు బాప్తీసం తీసుకోలేదని దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు అని అనుకుంటున్నాడు. ఒకవేళ దీర్ఘశాంతం గలవాడే కదండి, నేను వచ్చే సంవత్సరం తీసుకుంటానని అన్నామనుకో, ఒకవేళ ఈ రాత్రికే వస్తే, రేపటి దినానే వస్తే, ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయి, నేను మాట్లాడతానండి. ఇవన్నీ మీకు వివరించే నేను మైకి వదులుతాను. మీరేం కంగారు పడకండి, ఏం బాధ లేదు. మరి అన్నాలు వండారో లేదో, భోజనం సిద్ధపాటు చేశారో లేదో తెలియదు, కానీ నో ప్రాబ్లం. భోజనం ముఖ్యం కాదు మనకి. ఇశ్రాయేలీ ప్రజలు ఆనాడు కూడా భోజనం కోసం సిద్ధపడితే ఎవరైతే ఏడ్చారో వాళ్ళందరికీ పూరెడు పెట్ల మాంసం ఇచ్చాడు. గొంతులోకి రసం దిగనకుండా చంపేశాడండి. భోజనాలు అంత ముఖ్యం కాదు మనకి, దేవుని వాక్యం ముఖ్యం. ఆ వాక్యం చెప్పబడుతున్నప్పుడే మనం జాగ్రత్తగా మన జీవితాలను సరిచేసుకోవాలి. అందుకే చెప్తున్నాడు, నా ప్రియ సహోదరి సహోదరు, అందరూ మారు మనసు పొందాలని ఆయన మన ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడంట. మరి దీర్ఘశాంతం కలిగి ఉన్నారా? మనం ఉన్నారా? లేరండి. దీర్ఘశాంతంతో ప్రభు ఉంటే మరి నీకేది దీర్ఘశాంతం? నీ కుటుంబ సభ్యులు రక్షించబడ్డారో లేదో ఒక్కసారి నువ్వు అమ్మా నవ్వుబాకండి, ఇటు చూడండి. ఈ నవ్వులు ఎప్పుడు ఉండే ఈ ఆడవతో వచ్చిన సావిదే. ఒక్కళ్ళు నువ్వేనంటే మొత్తం ఒకళ్ళు వెనక తిరిగి చూసాను, అందరూ చూస్తారు. అమ్మా ఇప్పటికే కరోనా వచ్చింది, మళ్ళీ ఏదో హెచ్ఎంటీ వస్తుందంటమ్మా. దేవుని మాటలు వినే సమయానికి మనము ఒకవేళ జాగ్రత్త కలిగి ఉండకపోతే అవుట్. జాగ్రత్తగా వినండి. దేవుని వాక్యం ఎంతగానో కష్టపడి తయారు చేసుకొని వచ్చాం. నాకు మైక్ లేటుగా ఇచ్చారు, మీరందరం బాధపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీను ఇదంతా కూడా ఎవరైతే చేశారో వారికే విడిచిపెడదాం. కానీ నా ప్రియ సహోదరి సహోదరుల వాక్యానికి విలువనివ్వండి, వాక్యం చెప్పడానికి విలువనివ్వండి. వచ్చినా రాకపోయినా సమయానికి పూర్తి చేయటం మంచి అలవాటు. అది నువ్వు రాలేదనుకో ఎవరేం చేయగలుగుతారు? ఏదో అమ్మగారి అయ్యగారు తీసుకొని దిద్దుకొని వచ్చిన దాకా ఉండాలా సభ? పాటలు పాడుకుంటూ కూర్చుంటారా? ఇది క్రమం కాదు. ఏదేమైనప్పటికీ నా ప్రియ సహోదరి సహోదరులారా, జాగ్రత్త కలిగి ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. మనం సిద్ధపాటు లేకపోతే మన జీవితాలు ఏమైపోతాయో 4 సందర్భాలను చూయించి నేను ముగిస్తాను. ఆలోచన చేయండి. ఎందుకంటే ఏ సమయంలో వస్తాడో దేవుడు మూలపాఠంగా మన సహోదరులు దైవజనులు చదివారు. అందులోనే భాగంగానే ఒక మాట చెప్తాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 35వ మాటను చూడండి. మార్కు గారు రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము 35వ మాటను చూద్దాం. అక్కడి నుంచి చదువుకుందాం. ఇంటి యజమానుడు ప్రొద్దుకుంగు వచ్చునో, అర్ధరాత్రి వచ్చునో, కోడి కూయునప్పుడు వచ్చునో, తెల్లవారుతున్నప్పుడు వచ్చునో, ఎప్పుడు వచ్చునో తెలియదు, కానీ నువ్వు మటుకు సిద్ధపాటుగా ఉండాలి. చూసారండి ఉపమానం ఎంత బాగా చెప్పాడో చూడండి. అంట యజమానుడు అంట బయటికి వెళ్ళాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు. భార్యగా కుటుంబ సభ్యులుగా మా డాడీ వస్తాడు, నా భర్త వస్తాడని జాగ్రత్త కలిగి ఉండాలి. ఏమైనా గేటు సౌండ్ వినపడకూడగానే దాన్ని తలుపు తీసి రండి అని లోనికి పిలిచేటట్టుగా ఉండాలి. అనగా మరి నీవు బాప్తిస్మం తీసుకొని నువ్వు సిద్ధపాటి కలిగి ఉన్నావా? చెప్తున్నాడండి. ఏ సమయంలో వస్తాడో అనగా 4 జాములను ఇక్కడ మనకు మరి దేవుని వాక్యం సిద్ధపరచబడి ఉంది. ప్రొద్దుకుంగే వేళ, అర్ధరాత్రి వేళ, కోడి కూర్చే సమయమున, తెల్లవారుజామున.
ఈ 4 సందర్భాలను వివరిస్తాను, మీరు జాగ్రత్తగా వినాలని మనం చేస్తున్నాం. మరి ఈ 4 సందర్భాలలో వచ్చే సమయానికి, ప్రొద్దుకుంగే వేళ వచ్చే సమయానికి నీ యొక్క సిద్ధపాటు ఎలా ఉంది, నీ యొక్క పరిస్థితి ఎలా ఉంది, నువ్వేం చేస్తున్నావు? ఒకవేళ ఈ స్థితిలో కానీ నువ్వే కానీ నేనే కానీ ఉంటే మన బ్రతుకులు ఏమైపోతాయో ఒక్కసారి ఆలోచన చేయండి. అనగా సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 11వ అధ్యాయము, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఇది ప్రొద్దుకుంగే వేళ, ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఎలా జీవిస్తున్నాడు మీరు చూడాలి. ప్రొద్దుకుంగే వేళ 11వ అధ్యాయము, సమూయేలు 2వ గ్రంథము 11వ అధ్యాయము 2వ మాటను చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుకుంగు వేళ, ప్రొద్దుకుంగే వేళ ఏం చేస్తున్నాడంటే దావీదు గారు పడక నుండి లేచి రాజనగరి మిద్ది మీద నడుచుచూ పైన అటు ఇటు తిరుగుతున్నాడంటే. ఏమండి, మీరు ఒక్క ఆలోచన చేయండి. ఈయన రాజు కదా, ఈయన రాజుగారు కదా, ఈయన ఏం చేయాలండి? 1వ మాటను చూడండి. ఇప్పుడు 1వ మాటను చదవండి. వసంతకాలమున రాజులు యుద్ధమునకులు బయలుదేరు సమయమున. నువ్వు రాజువై ఉండి, అమ్మ నిద్రపోబాకండి, నిద్రపోకుండా కొన్ని ఎట్టుంటామండి, 12 దాటితే అని అన్నట్టుగా అనకండి, నిద్రపోకండి. రాజుగారు ఏం చేస్తున్నాడంటే యుద్ధం చేయవలసినటువంటి సమయంలో పట్టపగలు శుభ్రంగా తిని హ్యాపీగా పండుకొని పొద్దుకుంగే వేళ లెగిసి నువ్వేం చేస్తున్నావు? నువ్వు రాజువై ఉండి రాజ్య పరిపాలన జరిగించవలసిన వాడివై ఉండి నీ రాజ్యం పైకి అనేకమైనటువంటి రాజ్యాలు రాకుండా కాపాడుకోవలసినటువంటి నీవు దిట్టంగా తిని పండుకుంటావా? సరే పండుకున్నావు, కాదంటలేదు. నువ్వు పట్టి ఇటు తిరుగుతున్నప్పుడు నీకేదో కనపడింది. ఏం చేశావు? ఏం చేసావంటే బెత్షెబాను తీసుకొని వచ్చి పాపం చేశావు. ఆ పాపం ద్వారా నేను గర్భవతిని అయ్యాను అని ఆమె చెప్పినప్పుడు మరలా ఇంకొక పాపం చేయటానికి పూనుకుంటావా? నువ్వు రాజువని ఉన్నాను కదా, నేను రాజును కదా, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నావా? అదే చేశాడండి. ఏం చేశాడు ఆయన? ఆమెను ఏం చేయాలో తెలుసా? చేశాడు, పాపం చేశాడు, గర్భవతి అయింది. ఈ గర్భము మరి వచ్చినటువంటి దీన్ని ఎలాగ వచ్చిందని అడిగితే ఏం చెబుతాడో అనుకొని ఏం చేశాడో తెలుసా? మరి తన భార్య అయినటువంటి ఆమె ద్వారా అనేకమైనటువంటి పరిస్థితుల్లో చోటు చేసి ప్లాన్ చేసుకొని అతను చంపవలసినటువంటి పరిస్థితిని చోటు చేసుకున్నాడు. ఉరియాను కూడా చంపించేశాడు. అంటే తన భార్యని తెచ్చుకున్నది కాక, నువ్వు చేసిన అక్రమ సంబంధాన్ని పెట్టుకున్నది కాక తన భర్తను కూడా చంపించేస్తావా? నువ్వు రాజువై ఉండి అంటే నేను రాజును కదా, నేను ఏం చేసినా చెల్లుబాటు అవుద్ది అనుకుంటున్నారా? ఇక్కడ కూడా ఈ లోక సంబంధమైన మనుషులు మాకు అధికారం ఉంది, బలం ఉంది, మమ్మల్ని ఏమి చేయాలనుకుంటున్నారు. కానీ ఆ దేవుడు వచ్చే సమయానికి నువ్వు ఆ స్థితిలో విర్రవీగుతూ ఉంటే, నాకు డబ్బు ఉంది, ధనం ఉంది, హోదా ఉంది, అన్నీ ఉన్నాయని హోదా నువ్వు కనుక విర్రవీగితే సర్వనాశనానికి దిగజారిపోతావు. దేవుడు చెప్తున్న మాటలే అండి. ఇది దేవుని బట్టి మేము చెబుతున్నామే తప్ప మా సొంత మాటలు కాదు. నేను ఏదో కంచె నుంచి రాసుకొని రాలేదండి. పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా 1862వ సంవత్సరమున జాన్ గూటన్బర్గ్ అనేటువంటి ఆయన ఈ యొక్క గ్రంథాన్ని ముద్రించాడు. ముద్రణ యంత్రం కనుగొనగానే ఫస్ట్ ముద్రించిందేనండి బైబుల్. ఈ బైబిల్లో ఉన్న సంగతులు మేము చెబుతున్నామే తప్ప వేరే మాటలు ఎవరిపైన మాకు ద్వేషం లేదు. కానీ ఆయన రాజుగా ఉండి ఏం చేశాడు? ఆయన ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరస్త్రీని తెచ్చుకొని నువ్వు వ్యామోహం చెంది ఆమెకి నీ ద్వారా గర్భిణి వస్తే ఆమెను తీసుకెళ్ళి తన భర్తని చంపించేసేంత పని చేస్తావా? పైగా ఆ మరణ వార్తని తన చేతికే ఇచ్చి పంపిస్తావా? అతను ఎంత నమ్మకం వాడో చూడని ఊరిగా. మరి ఏంటి రాజుగారు రాసింది ఈ లేఖలో ఏముందని తీసి చదువుదామన్న ఆలోచన కూడా రాలేదండి. తీసుకెళ్ళిపోయాడు. నా రాజు నా చేతికి అప్పచెప్పాడు, గొప్ప సంగతి ఏదో ఇందులో ఉంటుంది, యుద్ధం మోపుగా జరుగుతుంది, ఆ యుద్ధ సమాచారం రాసి ఉంటాడేమోనని నమ్మకంగా గుడ్డిగా తీసుకెళ్ళి యోబాబుకు అప్పచెప్తే ఆ యోబాబు చదువుకొని యుద్ధం జరుగుతున్నప్పుడు తను ముందు పెట్టి, మరి అమాయకుడు కదండి, ఏం తెలుసని యుద్ధం తెలియదు, ప్రావీణ్యుడు కాదు, అయినప్పటికీ చంపించేయాలి, అడ్డం లేకుండా చేసుకోవాలి, నేను రాజును కదా, ఆ అమ్మాయిని తెచ్చుకున్నాను, ఇక నా ఇష్టం, బలాదు నన్ను ఎవడు అడిగేవాళ్ళు అనుకున్నాడు. అమాయకుడైనటువంటి తన ప్రాణాన్ని మరి అన్యాయంగా తీసేసి నువ్వు పాపాన్ని మూట కట్టుకున్నావు. మరి ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మన కన్న తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభును పంపిస్తే ఒకవేళ ఆ స్థితిలో ఉంటే మన పరిస్థితి ఏంటి ఆలోచన చేయండి. ఒకవేళ బాప్తిస్మం లేకుండా నీకు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ అనేకమైన ప్రాంతాల్లో నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటాను చేస్తాను అనుకున్నప్పుడు ఒకవేళ ప్రభు వారి యొక్క రాకడ జరిగితే ఏంటి మన పరిస్థితి ఆలోచన చేయండి. అందుకనే చెప్తున్నాడు, వాక్యం సెలవిస్తున్నది. సరే, ఈయన చూస్తే ఈయన పరిస్థితి ఎలా ఉంది? ఏది పొద్దుకుంగే వేళ ఈయన ఈ పని చేశాడు. మరి ఇంకొక వ్యక్తి ఆయన ఏం చేస్తున్నాడో చూద్దామా? ఆదికాండము 24వ అధ్యాయము 61వ మాటను చూడండి. అక్కడ ఏం చేస్తున్నాడు?
ఆదికాండము 24వ అధ్యాయము 1వ మాటను చూడండి, లేకపోతే 23వ మాటను చూడండి. అక్కడ ఒక మంచి సందర్భం. చదువమ్మా. 24వ అధ్యాయము 63వ మాట. సాయంకాల వేళమున ఇస్సాకు తన పొలములోనికి వెళ్ళి, చూశారండి, ధ్యానించటానికి వెళ్ళాడంట. ఇస్సాకు గారు ఏం చేస్తున్నాడంటే సాయంకాల వేళ సమయంలో దేవుణ్ణి స్తుతించటానికి, దేవుణ్ణి ఆరాధించటానికి ఆయన ప్రొద్దుకుంగే వేళ వెళ్ళి ఇస్సాకు గారు పొలంలో దేవుణ్ణి ధ్యానిస్తున్నాడంట. ఒకవేళ నువ్వు బాప్తిస్మం తీసుకొని ఆ ప్రొద్దుకుంగే వేళ గనక నువ్వు సిద్ధపాటు కలిగి ఉండి ఇంట్లో ప్రార్థన మోకరించి ప్రార్థన చేస్తే నువ్వు నిత్య జీవములోనికి వెళతామని చెప్తున్నాడు. ఇది ప్రొద్దుకుంగే వేళ సమయంలో చేస్తున్నాడు భక్తులు చేస్తున్నటువంటి నిర్వాకం. ఒక భక్తుడేమో ఆ రీతిగా ఉన్నాడు, ఇంకొక భక్తుడేమో మరి యథార్థత కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం. మరి ఇంకొక సందర్భాన్ని చూద్దాం. అర్ధరాత్రి వేళ వచ్చునేమో, చూసారండి, అదేం ప్రొద్దుకుంగే వేళ అయింది, ఇదేమో అర్ధరాత్రి వేళ. ప్రభువు యొక్క రాకడ జరిగితే నీ పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి? ఆలోచన చేద్దాం ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచన చేద్దాం. అర్ధరాత్రి వేళ వస్తే ఒకవేళ మన పరిస్థితి ఏంటి? మత్తయి సువార్త 25వ అధ్యాయము 6వ మాటను చూద్దాం. మత్తయి గారు రాసినటువంటి సువార్త 25వ అధ్యాయము 6వ మాటను చూద్దాం. ఇక్కడ ఈ సందర్భం ప్రతి సంఘములో ప్రతి దైవజనుడు వివరించినటువంటి సందర్భమే. బుద్ధిగల కన్యకలు, వీళ్ళని 10 మందిగా పోల్చి చెప్తున్నాడు దేవుడు. 10 మంది కన్యకలు, వారిని దేవుడు కన్యకలుగా పోల్చాడు. మరి మనల్ని క్రైస్తవులుగా పోలుస్తున్నాడు. అందులో ఉన్నటువంటి సందర్భం మరి పెండ్లు కుమారు యొక్క రాకడ వస్తుంది, వచ్చాడు అనేటువంటి సౌండ్ వినగానే బుద్ధి కలిగినటువంటి కన్యలు, బుద్ధి లేనటువంటి కన్యలు అందరూ ఉన్నారు. కానీ బుద్ధి కలిగినటువంటి కన్యకలు ఏం చేశారంటే సిద్ధపాటు కలిగి ఉన్నారు కదండి, వారు దేవుని వాక్యం కలిగి ఉన్నవారు కాబట్టి వారు ఏం చేశారు, గబగబలేశారు. వారి యొక్క సిద్ధలను సిద్ధపాటు చేసుకున్నారు, వెలిగించుకున్నారు. నాన్న కూర్చో, నాన్న నీ వైపు 15 మంది చూస్తున్నారు, నువ్వు కూర్చో. మనం కూడా బుద్ధి లేని వాళ్ళలాగా ప్రవర్తించకూడదు. నువ్వు అక్కడ నుంచున్నావు, నీ వైపు అందరూ చూస్తున్నారు. మాకెందుకనండి ఎవరన్నా అట్లా గలిబిలి చేస్తే చెప్పాలనిపించదండి, వెంటనే ఖండిస్తామండి. ఒకళ్ళు ఖండిస్తే మీరు బాధపడితే నేనేం చేసేది ఏం లేదు. అడ్డుగా ఆటంకంగా ఉండకూడదు. పిల్లలైనా గద్దించాలండి, చెప్పాలి, కూర్చో అనాలండి. అప్పుడు వాడు కూర్చుంటే భయపడతారు. పెద్దవాడైనప్పుడు ఈ యొక్క క్రమంలోంచి వాడు తొలగిపోకుండా ఉంటాడు. సరేనండి, బుద్ధి కలిగినటువంటి వారు సిద్ధపాటు కలిగి వారి సిద్ధలను సిద్ధం చేసుకున్నారు. ఈ బుద్ధి లేని వాళ్ళు వారు వచ్చారు. అమ్మ మార్తమ్మక్క, స్వార్థమ్మక్క, కథ నూనె పోయివా అని అడిగారండి. ఎక్కడుంటుందండి అప్పటికి నూనె? మాకే చాలదమ్మా, మీరు ఏం చేస్తారంటే కొట్టుకెళ్ళి అంగటిలోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోమన్నారండి అన్నారండి. బుద్ధి కలిగిన వాళ్ళు కదండి, మంచి సమాధానం చెప్పారు. ఈ బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారు, ఓరి పదని కొట్టుకెళ్దామని మైలవారి సెంటర్కి వెళ్ళబోయి ఇలా ముఖం తిప్పేసరికి ప్రభు వారు వచ్చాడు. సిద్ధపాటు లేనటువంటి వారు వీళ్ళైపోయారు. ఆలోచించండి, నూనె అనేటిది వాక్యం కలిగినటువంటి వారు అలాగ ఉంటారు. వాక్యం లేనటువంటి వారు ఇదిగో బుద్ధి లేని కన్యకల వలె మిగిలిపోతారు. కారణం సిద్ధపాటు లేదు, వారికి బాప్తిస్మం లేదు, వారి జీవితంలో ప్రభువు లేడు, వారి జీవితంలో వాక్యం అనేటువంటిది లేదు, నూనె అనేటువంటిది లేదు వారి జీవితంలో. కాబట్టి వారు నిత్యాగ్ని గుండంలోనికి వెళ్ళిపోవటమే. తలుపు వేసేసాడు, అయ్యా అయ్యా తలుపుది, ఇంకాడ అయ్యా, ఇక నీకు గొయ్యే. అర్థమైందండి అన్న ప్రియ సహోదరి సహోదరుల, ఎంత గొంతు చించుకొని నడిచినా కానీ తలుపు వేయబడింది, తలుపు తీయలేదండి. కారణం నీకు సిద్ధపాటు లేదు, నీకు నూనె అనేటువంటి వాక్యం నీ జీవితంలో లేదు, మార్పు లేదు నీ జీవితం. అందుకనే నీకు అలిగింది, అయిపోయింది. మరి ఏం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండొద్దా? మనం కూడా ఒకవేళ ఈ అర్ధరాత్రి వేళ, ఈ పొద్దుకుంగే వేళ ప్రభువారు వస్తే మన జీవితాలు ఏంటి, మన బ్రతుకులు ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి అని ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఇది అపోస్తుల కార్యముల గ్రంథము. అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారో చూడండి. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 25వ మాటను చూడండి. ఇక్కడ సిద్ధపాటు కలిగినటువంటి వారు ఏం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ మనమైతే ఇంకొక నిమిషం మీరు ఎప్పుడు వదులుతారో, మేము జంపు జలాన్ని నేను వదులను, ఆయన మేము వెళ్ళపోతే అప్పుడు చూడన్నట్టు ఉంది మీ పరిస్థితి. అయినప్పటికీ నేను వదులుతానండి. ఇంకొక 2 మాటలు చెప్పి నేను ముగిస్తాను ప్రియులారా. అర్ధరాత్రి వేళ ఏం చేస్తున్నారు? సిద్ధపాటు కలిగి ఉన్నటువంటి దైవజనులు కానీ ఎవరైనా కానీ అర్ధరాత్రి వేళ అయినా నా కుటుంబం పరిస్థితి ఏంటి, మా బ్రతుకులేంటి అని ఒక్కరన్నా
ఈ స్థితిలో ఉన్నారేమో ఆలోచన చేయండి. ఒకవేళ లేకపోతే ఇక నుంచైనా ఆ జీవితాన్ని అనుభవించడానికి ప్రయత్నం చేయండి. చూడండి, అయితే అర్ధరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు ఉండరి. ఎవరైనా మేము ఇలా చేసామన్న వారు ఉంటే మీ గుండె మీద చేసుకొని మీరే ఒకసారి ఆలోచన చేయండి. అర్ధరాత్రి వేళ పౌలు శీలలు ఆ జైలు, అసలు ఎందుకు వెళ్ళారండి? వీళ్ళకి జైలుకి వెళ్తానికి ఏంటండి? క్రైస్తవులు ఉండి పౌలు శీలయ్యి ఉండి జైలుకి వెళ్ళటం ఏంటండి? వీళ్ళు సిగ్గుసేటు కాదు? మీరైతే అంతే అనుకుంటారు, నేనైతే అలా అనుకోవట్లా. ఎందుకు వెళ్ళారంటే సువార్త పనిలో వారు ఉండి సర్వమానవాళికి సువార్తను ప్రకటించాలని, ఆ ప్రభువును ప్రకటించాలని సమయమనక అసమయమనక కాలమనక ఆకాలమనక ఎక్కడ పడితే అక్కడ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. అనేక మందిని దేవుని చెంతకు చేర్చి బాప్తిస్మాలు ఇప్పించి దేవుని చెంత ఉంచుతున్నటువంటి క్రమంలో ఈ యేసు అంటే పడనటువంటి వారు ఆ తరములో నుంచే ఉన్నారు. అందుకని వారు ఏం చేశారండి? అన్యాయంగా తీసుకెళ్లి వారిని జైల్లో పెట్టించారు. జైల్లో పెడితే పై మాట చూడమ్మా, 23వ మాట, వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేశారంట. చూసారా? చెరసాలలో వేస్తే నిన్ను దెబ్బలు కొడితే కొమ్మలు పొడిస్తే నువ్వు హల్లెలూయా స్తుతి మన పాటలు పాడతావా? నువ్వైతే పాడతావా? నేనైతే పాడతానా? అమ్మో అమ్మో ఇక్కడ జంతుబా రాయమ్మ, ఇక్కడ చెమృతమా రాయమ్మ, అది రాయమ్మ ఇది రాయమ్మని కాపడం పెట్టమ్మా అనుకోమండి మనం. కానీ వాళ్ళు ఏం చేస్తారని పౌలు శీలలు పాటలు పాడారంట, ప్రార్థన చేస్తున్నారంట. ఖైదీలు మార్చారు. ఖైదీ జైల్లో ఎవరుంటారండి? చెరసాలలో కరుడు కట్టినటువంటి మనుషులు ఉంటారు. వారికి వాక్యాన్ని చెప్పి మాటలు మార్చారు, వారి జీవితాలను మారుస్తున్నారండి. మనం ఏ రోజన్నా మార్చామా? సువార్త మన పేరే కానీ ఎవరికి సువార్త చెప్పదు. సమాధానం అనే పేరే కానీ ఆ జీవితంలోనే సమాధానం ఉండదు. చూసారండి క్రైస్తవ్యం ఎలా ఉందో చోటు చేసుకుందో. మరి వారేం చేస్తున్నారు? అర్ధరాత్రి వేళ మరి ఖైదీలు కనబడుతున్న వారికి, కరుడు కట్టినటువంటి వారికి దేవుని మాటలు చెప్పి అనేక మందిని మార్చారు. ఈ మొత్తం చదువుకుంటే 34 అధ్యాయం వరకు చదివితేనండి వారు ఎంతగా మార్చబడ్డారంటే, ఆ చెరసాల నాయకుడు వచ్చాడు, అకస్మాత్తుగా భూకంపం వచ్చింది. ఆ భూకంపంలోనే అందరు జైలు అంతా పునాదులు అదిరి కదిరిపోయావు, ఇలా బంధకాలన్నీ ఊడిపోయినాయి. అయితే దొంగలందరూ పారిపోయి ఉంటారనుకున్న వచ్చాడు, చూశాడు, వామ్మో ఈ జైలు ఏంటి ముక్క చెక్కలైపోవటం ఏంటి, ఇక్కడ కట్టిన అయ్యింది ఏమని ఎటుపోయారు, దొంగలందరూ పారిపోయి ఉంటారనుకున్నాడు. ఆ చెరసాల నాయకుడు కత్తి తీసుకొని తన్ను తాను పొడుచుకొని చచ్చిపోవాలనుకునేటువంటి సమయంలో పౌలు గారు చూసి, నాయనా నువ్వెక్కడికి వెళ్ళాల్సిన అవసరం, నువ్వేం చేసుకోవాల్సిన అవసరం, అందరం ఇక్కడే ఉన్నావు, మేమేం దొంగలం కాదు, పారిపోయేటువంటి బ్యాచ్ కాదు మాది, నువ్వు చూసుకో, కావాలని లేట్ వెలిగించుకున్నాడు, చూసుకున్నాడు, అందరూ ఉన్నారు, ప్రజెంట్ చేసుకున్నాడు. శేఖర్ ప్రజెంట్ సార్, దావీదు ప్రజెంట్ సార్, సువార్తమ్మ ప్రజెంట్, అందరూ ఉన్నారు. మరి ఎవరు లేదు. మరి ఎందుకు నువ్వు కంగారు పడిపోయాడు? కానీ ఆయన చేసేటప్పుడు అప్పుడు అన్నాడు ఆయన, అయ్యలారా మేమేం చెయ్యాలని అడుగుతున్నాడు. రక్షణ పొందాలంటే మేమేం చేయాలి, మాకేం కావాలి రక్షణకి అన్నప్పుడు దేవుని మాటలు చెప్పి బాప్తిస్వం ఇప్పించాడు. వారును తన ఇంటి వారందరూ బాప్తిస్వం తీసుకున్నారు, అందరూ కలిసి సంతోషించారనేటువంటిది 34వ మాటలో ఉంటుంది. చూడండి 25, 26 అక్కడి నుంచి 34 మాటల వరకు చదివితే వారు బాప్తిస్మము పొందుకున్నారంట, ఇంటి వారందరూ సంతోషించారంట. బాప్తిస్మం తీసుకుంటే నువ్వు ఇంటి వారే కాదు, పరలోకమందున మన కన్న తండ్రి కూడా సంతోషిస్తాడండి. మరి ఆ అవకాశం దేవునికి ఇస్తున్నారా? ఆ అవకాశం మన దేవుడికి మనం ఇస్తున్నామా? అర్ధరాత్రి వేళ కూర్చొని మరి మన బిడ్డలను పెట్టుకొని ప్రార్థించే స్థితిలో మనం ఒకవేళ ఉంటే, ఆ ప్రభువే రాకడే జరిగితే అర్ధరాత్రి వేళ నీ కుటుంబం అంతా ఎత్తబడతారు కదా పరలోక రాజ్యానికి. ఆలోచన చేస్తున్నారా? ఒకవేళ ఇక్కడి నుంచి అయినా సరే మీలో ఎవరికైనా ఆ రక్షణ అనుభవం లేకపోతే, రక్షణ కోసం ఇదిగో మీ ఎదురుగా ఉన్నటువంటి మరి ఆ సంఘం మీకు తెలుసు, ఆ దైవజనుడు మీకు తెలుసు, మీరు వెళ్ళండి, అడగండి, వీళ్ళని ఎనిగినట్టు అడగండి. రక్షణ పొందాలని మేము ఏం చేయాలి? అయ్యగారు అని పిలవక్కర్లా, లేకపోతే డేవిడ్ గారు అని కూడా పిలవ, ఏ డేవిడ్ ఇట్రా, నాకెందుకు ఇవ్వు బాప్తిస్మం, ఇవ్వు, కారణం నేను రక్షించబడాలి, నా కుటుంబం నేను అందరం సంతోషంగా ఉండాలి, నాకు బాప్తిస్మం ఇంతవరకు నాకు తెలియలా, కానీ ఇప్పుడు ఈరోజు నాకు తెలియను, అడుగు. గారు అని కూడా పిలవబాకండి, అవసరం మాకు, మీరు గారు అని పిలవపోయినా పర్వాలేదు, కానీ బాప్తిస్మం ఇవ్వమని, అది సత్తా అండి, అది చట్టం అండి, అది దమ్మండి, అది ధైర్యంగా అడిగేటువంటి సత్తా నీకు ఇచ్చాడండి దేవుడు, మాకు పెట్టాడు. ఇవ్వు నాయన, ఎప్పుడు వచ్చి అడిగినా కానీ సిద్ధపాటు కలిగి ఉన్నారు వారికి ఇచ్చేయి అన్నాడా? లేకపోతే నిన్ను గమనిస్తానమ్మా, ఒక 10 రోజులు ఆగిరా అని అన్నాడా? అన్నాడండి ఎక్కడైనా? వెంటనే అయ్యలారా రక్షణ పొందాలంటే నేనేం చేయాలి చెప్పు అన్నాడు. వాక్యం చెప్పాడు, చక్కగా తీసుకెళ్ళాడు, నీళ్ళను ఎక్కడ నీళ్ళలో ముంచేశాడు, పాతి పెట్టేశాడు అతన్ని.
అనగా నిజం చంపేశాడని కాదు, తనలో ఉన్నటువంటి పాపాన్ని ఆ నీళ్ళలో పాతిపెట్టి తిరిగి లేపాడు. పరిశుద్ధాత్మ దేవుడు వరాన్ని పొందుకోగలిగాడు. అతని కుటుంబం అందరూ రక్షించబడ్డారు. అందరూ కలిసి కుటుంబం సంతోషంగా ఉన్నారు. మరి మీరు ఉండొద్దా సంతోషంగా? మీరు ఉండరా? రక్షణ పొందుకోరా? ఎక్కడ కాకిలాగా ఎక్కడ మైలవరంలోనే ఉంటారా? ఆ మేఘాల పైన మనందరం కొనిపోబడొద్దా? ఆ రెండో రాకడలో యేసుక్రీస్తు ప్రభు వచ్చేసరికి మనందరం రెడీగా ఉండొద్దా? ఎంతకాలం ఈ మైలవరంలోనే ఉందామా? మేఘాల మీద వెళ్ళాలి కదండి. ఉండరా? ఇప్పటికి ఎన్ని గడియలు చూసామండి? ఎన్ని గడియలు చూసాం? పొద్దుకుంగే వేళ చూసాము, అర్ధరాత్రి వేళ చూసాం. కోడి కూయు సమయంలో వస్తాడంట. ఒకవేళ అప్పుడు వస్తే నీ పరిస్థితి ఏంటి? కోడి కూసే సమయం కుకురుకు అంటది కోడి. ఆ సమయానికి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు వస్తే 22వ అధ్యాయం 61 మాటను చూడండి. 22వ అధ్యాయం మత్తయి గారు లూకా గారు రాసినటువంటి సువార్త 22వ అధ్యాయము 61వ మాటను చూడండి. కోడి కూసే సమయానికంట, యేసుక్రీస్తు ప్రభు వచ్చే సమయానికంట ఈయన అన్నాడంట, ఆయన ఎవరో నాకు తెలియదు, యేసుక్రీస్తు ప్రభు ఎవరో నాకు తెలియదు అమ్మో అన్నాడు. ఒక చిన్న పిల్ల గుర్తుపట్టిందండి ఇతను ఆ యేసుతో ఉన్నవాడు కాదా అని అడిగినప్పుడు, ఓమాయ్ నువ్వు బలేదా, నువ్వు లాగు, వాళ్ళు చూసారు తీసుకెళ్ళి కుర్రాళ్ళకి చంపేస్తారు, నువ్వు అట్లని మాట్లాడబాకు, ఆగు, నాకు ఆ యేసు ఎవరో నాకు తెలియదు. చూశాను ఎంత బొంకాడండి, ఎంత బొంకాడండి. ఆయనతో పాటు ఉన్నావే, ఆయనతో పాటు తిరిగావే, ఆయన చేస్తున్న అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు అన్నీ చూసావే, సిలువ వేసే సమయానికి వచ్చాక ఆయన ఎవరో నాకు తెలియదు అంటావా? ఎంత పాపాన్ని కూడా కట్టాడండి. కానీ ఆయన ఎన్నుకున్నాడు, ఈయన నా బండ, ఈయన మీద నేను సంఘాన్ని కడతానని ఆయనతో ఎంతగానో మాట్లాడుతాను. అది వేరే సందర్భం. కానీ ఆ సమయానికల్లా ఆయన ఏం చెప్పాడు? బొంకాడు. మనం కూడా అప్పుడప్పుడు అండి మన ఇంట్లో ఉండమండి, ఆ ఇంటికి వెళ్తాం, ఈ ఇంటికి వెళ్తాం, ముసలమ్మ ముచ్చట చెబుతాం, వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళకే ఈ లేనిపోని కళ్ళబొల్లి మాట్లాడి కబుర్లు అన్నీ చెప్పుకుంటూ ఉంటామండి. ఈ సమయంలోనే క్రీస్తు ప్రభువు వారు వస్తే నీ పరిస్థితి ఏంటి? నువ్వు బొంకుకుంటా ఆ అమ్మ ఇంటికి వెళ్ళావు, బొంకుకుంటా ఈ అమ్మ ఇంటికి వెళ్ళావు, ఆ ఇంటికి వెళ్ళావు సహోదరుడుగా, ఆ సహోదరుడి మీద చాడీలు చెప్పడానికి ఈ సహోదరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు లేనిపోయిన మాటలన్నీ అబద్ధ మాటలను చెబుతూ ఉన్నప్పుడే కానీ యేసు ప్రభు వారు వస్తే అప్పుడు నీ పరిస్థితి ఏంటి? బొంకుతున్నావే, అవసరం మనకివి? ఆ సమయంలో నువ్వు కూర్చొని ఒక అధ్యాయం చదువుకోరాదు, ఇంట్లో ఒక పాట పాడుకోరాదు, మోకరించి ప్రార్థన చేసుకోరాదు? ఆ కోడి కూర్చే సమయంలో అవసరమా ఇంటికి ఆ కొంపకి ఈ కొంపకు తిరగటం? అందుకే చెప్తున్నాడు, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వస్తే నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచన చేసుకోమంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, సిద్ధపాటు లేని జీవితం ఎప్పటికైనా సరే నరకప్రాయమే. ఇంకొక గడియ ఉందండి. అదేం గడియ అంటే తెల్లవారుజామున, సరేండి, తెల్లవారే సమయానికి మన కుటుంబం మన పిల్లల్ని పెట్టుకొని ప్రార్థించే స్థితిలో మనం ఉన్నామా లేదు ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అందుకే చెప్తున్నాడండి, తెల్లవారు సమయానికల్లా మనం ఎలా ఉండాలో చెప్తున్నాడు. అందులో ఉన్న సంగతిని మనం జాగ్రత్తగా ఆలోచించాలి. ఏపు గారు కూడానండి తన బిడ్డలు ఒకవేళ నిద్రలో కానీ దేవుణ్ణి ఏమన్నా తప్పుగా మాట్లాడారేమనుకొని ప్రతి దినము వారి కోసం అరుణోదయమునే వారికి బలులు అర్పిస్తున్నాడంటండి. వాళ్ళ జీవితాలు బాగుండటం కోసం, మన బిడ్డల కోసం ఏ రోజన్నా నువ్వు అరుణోదయం లేచి బలులేం అర్పించక్కర్లా, ఆ ప్రభువుని బలులేం అర్పించట్లా అని మనం అడగట్లా. బలియు అర్పణ నేను కోరలేదంటున్నాడు అని. నీవు వచ్చేటువంటి కోడెలో మేకలో దున్నలో ఎదుపు ఎన్ని అక్కర్లేదంటే నీ మనసు ఒక్కటిస్తే, ప్రభువా నేను పాపినయ్యా, ఇంతకాలం నా పాప జీవితాన్ని అనుభవించానయ్యా, ఇక నుంచి అలా చెయ్యను ప్రభువా, నన్ను కాపాడయ్యా, నా కుటుంబాన్ని కాపాడినాయన, నా బిడ్డలు, నా మనమ సంతానం, నా రక్త సంబంధికులందరూ ఏ స్థితిలో ఉన్నారో వారందరినీ కాపాడినాయన. ఏ రోజన్నా తెల్లవారుజాము లేచి మనం ప్రార్థించేస్తే స్థితిలో మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించండి. ఒకవేళ లేకపోతే మనం చేయవలసింది అదే ప్రార్థన. తెల్లవారుజామున లెగవాలి, తెల్లవారుజామున ప్రార్థిస్తూ ఉండాలి, కనికరం కోరాలి. కనికరం కోసం చూడండి, ఆదికాండం 19వ అధ్యాయము 16వ మాట 15వ మాట కూడా చూడొచ్చు. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దేశ శిక్ష నశింపకుండానట్టు నీ భార్యను ఇక్కడున్న నీ ఇద్దరు కుమార్తెను తీసుకుని రమ్మని చెప్పాడు. తడువు చేస్తున్నాడు, బిడ్డలతో చెప్పాడు, అమ్మా దేవుడంట ఈ ప్రాంతాన్ని కాల్చివేయటానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు, మనల్ని నీ కుటుంబానంతా తీసుకొని బయటికి రమ్మన్నాడు, పదండి వెళదాము అనేటువంటి స్థితిలో చెబుతూ ఉన్నప్పుడు మరి ఆ కుటుంబం లేటు చేస్తుంది. వాడు తడువు చేస్తాం కనికరపడ్డాడు వారిపైన. దేవదూతను పంపించి వారందరినీ లాక్కొని తీసుకొచ్చాడు. లోకాశలలో లోతు భార్య అనేటువంటి పాఠం కూడా ఉంది. ఆమెకి లోక సంబంధమైన ఆశలు, నువ్వు తిరిగి చూడకుండా వెళ్ళమ్మా అని చెబితే ఏమైపోతుందో, మా ఇల్లు మా ఇంటోళ్ళు మా వాళ్ళందరూ ఎవరి వెనక తిరిగి చూసింది, అయిపోయింది. చెప్పిన మాట ఉందా?
వినాలా. అయిపోయింది ఉప్పు స్తంభం, వాళ్ళు వీళ్ళు తొక్కుకుంటే తిరగడం సరిపోయి. మన బతుకులు కూడా అంతే. తెల్లవారుజామున మనం గనక దేవునికి మన యొక్క జీవితాన్ని ప్రార్థనలో పెట్టుకోకపోతే మన బిడ్డల భవిష్యత్తు కూడా ఇంతేగా అవుతుంది. మనం కూడా ఇంతే అయిపోతాం. కనికరం లేనటువంటి వారిగా మిగిలిపోతాం. కనికర పడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు నీ పట్ల, నా పట్ల. మనమందరం కూడా మారు మనసు పొందాలని, రక్షణలోకి రావాలని ఆయన ఎంతగానో తపన పడుతుంటే ఆయన రాకడ ఆలస్యమైందని నువ్వు క్వశ్చన్లు వేస్తావా? నువ్వెంత, నీ క్వశ్చన్స్ ఎంత? ఇప్పుడు చెప్పు సమాధానం. ఎందుకు రావట్లేదు ఆయన? పేతురు గారు రాశాడు, అందరూ అంతటా మారు మనసు పొందాలని దీర్ఘశాంతంతో ఆయన ఎదురు చూస్తున్నాడు. నువ్వు కూడా మారలేదుగా, నీ బ్రతుకు మారలేదుగా. ఎందుకు రాలేదు ప్రభు అన్నావంటే నీ బ్రతుకు మారినట్టే కదా. వస్తాడు, నిరీక్షణ కలిగి ఉండాలని. నిరీక్షణ ఇతర వలలే కాక నీకు నిరీక్షణ లేదు, నీకు ఓర్పు లేదు, సహనం లేదు. దేవుడు వచ్చేంత వరకు నేను సిద్ధపాటు కలిగి ఉంటే ఎప్పుడు వచ్చినా సరే పర్లేదు. ఇప్పుడంటే మనం ట్రైన్ టికెట్ రిజర్వేషన్ చేయించుకుంటామండి, అది 30వ తారీఖు అండి. ఇవాళ 28వ తారీఖు. ఎప్పుడు ఎక్కాలి నువ్వు ట్రైను? 30వ తారీఖు అనగా ఇంకా 2 రోజులు సమయం ఉంది. ఇక నేను టికెట్ కొన్నానని, ఏమంటే మోడీ గారు నేను టికెట్ కొన్న అర్జెంట్ నాకు రైలు అని అంటావా? 30 తారీఖు దాకా ఎదురు చూస్తావా? అది ఇది కూడా అంతే. ఇది ఎంతవరకు నిజమో, బాప్తిస్మం తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా నిరీక్షణ కలిగి, నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని వెళతాడు, నా ప్రభు వస్తాడు, నేను పరలోకానికి వెళతాను, ఆయనతో పాటు నేను యుగ యుగాలు మన కన్న తండ్రి అయిన దేవుడి చెంత ఉంటానని నిరీక్షణ కలిగి ఉండాలి తప్ప రాలేదేంటి, ఎప్పుడొస్తాడు మీ ప్రభువు, ఎప్పుడొస్తే నీకెందుకు, నువ్వు రెడీగా ఉండరాదు, నువ్వు రెడీగా ఉండరాదు సహోదరుడా, రెడీగా ఉండవు. లేనిపోని కళ్ళపొల్లి మాటలు చెప్పుకుంటూ మరి ప్రతి ఒక్కరిని చెడుపుకుంటూ తిరిగేటువంటి సాతాను సంబంధం కాక, సాతాను యొక్క ఉద్దేశాలు నువ్వు నెరవేర్చేవాడు కాక, దేవుని యొక్క సంకల్పాన్ని గుర్తెరిగి దేవుని కోసం బ్రతకాలి. అందుకే చెప్తున్నాడు, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మిన వారు బాప్తిస్మం తీసుకుంటారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుంది. అనగా పరలోకాన్ని విడిచి నీవు నిత్యాగ్ని గుండంలోనికి నిన్ను తోసివేస్తాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి ఈ స్థితిలోనికి వెళతావా? నిత్య జీవములో నా కన్న తండ్రి అయిన దేవుడితో పాటు నేను ఉంటానని, పక్కన కూర్చుంటాననేటువంటి మరి ఆశలోనికి వెళతావా? ఏ స్థితిలోనికి వెళతావు? నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతున్నాను. ఆలోచన చేయండి. ఇక నుంచి అయినా సరే సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యాలు ఎక్కడైతే చెప్పబడుతున్నాయో, దేవుని యొక్క మాటలు ఎక్కడైతే చెప్పబడుతున్నాయో, ఒకవేళ మీరు వేరే సంఘానికి వారు చెందిన వారైతే, ఇదిగో మీ యొక్క సంఘం ఇక్కడ ఉంది, మరి దేవుడి చెరువులో ఉంది, మీరందరూ కూడా వచ్చి రేపటి దినంలోగా ముగిసేలోగా మీరు ఏమైనా సిద్ధపాటు కలిగి ఉంటే ఆ సిద్ధపాటును నెరవేర్చుకునే వారిలాగా ఉండాలని మనం చేస్తున్నాను. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతున్నాను. ప్రతి ఒక్కరు కూడా అందరూ అంతటా మారు మనసు పొందాలి. అందరి నిమిత్తమే నేను రాకడ ఆలస్యం చేసుకుంటున్నాను అంటున్నాడు దేవుడు. అంతే కదండి. అందరూ మారు మనసు పొందాలంటే ఏంటండి? మరి నీలో మారు మనసు పొందలేదు. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఎక్కడుండే బాప్తిస్మం తీసుకోకుండా ఉన్నటువంటి వారు ఉంటే సిద్ధపాటు కలిగి ఉండండి. నీ గురించే దేవుడు మరి దీర్ఘశాంతాన్ని ఎదురు చూస్తున్నాడు. మనం అందరం కూడా ఆయన ఉన్నటువంటి లోకానికి వెళ్ళవలసిన వారే. ఇప్పుడు మన పిల్లలందరూ కూడా మన ఇంటికి రావాలని కోరుకుంటామండి. నువ్వు పండు ముసలోడు అయినా కానీ నీ కొడుక్కి 70-80 సంవత్సరాలు వచ్చిన పెద్దోడు రాలేదా పండగ పూట అడుగుతావు. పెద్దోడు వచ్చా రాకపోతే నువ్వు రేపు మాపు పోయేటట్టు పోరాదు, పోవు. పెద్దోడు వచ్చాడా అని రాగం తీసుకుంటూ అడుగుతావు. అంత ముసలదానివి, అంత ముసలోడివి, నీ కొడుకు 70 సంవత్సరాలు వచ్చిన నీ కొడుకు రాలేదని, పండగ పూట నువ్వు రాలేదని అడుగుతున్నావే. నీ కన్న తండ్రి అనే దేవుడు ఈ లోకంలోకి నిన్ను పంపించి భూమి మీద నా కోసం బ్రతుకుమని కారణ జన్ముడిగా భూమి మీద పంపిస్తే నువ్వు ఇష్టం వచ్చినట్టుగా తిరిగి ఇష్టం వచ్చినట్టుగా చేసుకొని నరకానికి పోతానంటే ఎవరు ఊరుకుంటారండి? ఎవరు బాధపడతారు చెప్పండి? ఆ కన్న తండ్రి అనే దేవుడు పరలోకంలో ఉండి నువ్వు నశించిపోతానికి ఇష్టమా? నువ్వు నశించిపోకూడదనే కదండి మరి ఈ సభలు పెడతాం. ఈ సభలకు ఎంతమంది అయితే మరి వారి యొక్క కష్టార్జాన్ని ఇచ్చారో, ఈ సభలకు ఒక్క ఆత్మన రక్షించబడితే మీ కుటుంబాలు ఆశీర్వదించబడినట్టే, మీకు పరలోక భాగ్యం దక్కినట్టే. అందులో మీరు కూడా పాలిభాగస్తులు అవుతాడు. నిర్ణయాన్ని మీకే విడిచిపెడుతున్నాను. ఆ నిర్ణయం తీసుకొని బ్రతుకుతారా? ఓకే. బ్రతకలేదా? దానికి ఓకే. అక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరొక జన్మ మీకంటూ ఉంది. ఆ జన్మలోనికి మనం అందరం ప్రవేశించాలంటే బాప్తిస్మమే మనకి ముఖ్య కారణం. అందుకే అంటున్నాడు, అందుకే అని చెప్తున్నాడు దేవుడు. ఆ దేవుడు మాటల ప్రకారంగా బ్రతుకుతారని ఆశిస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోనండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా. నీ బిడ్డలమైన మేమందరం కలిసి ఆలోచన చేశాం నాయన. గొప్ప సంగతులను క్రీస్తు రాకడ గురించి ఆలోచిస్తూ, క్రీస్తు వచ్చేసరికి
మేమందరం సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా అని ప్రశ్నిస్తూ కొన్ని మాటలు నీ బిడ్డలకు చెప్పానయ్యా. నీ కుమారు యొక్క రాకడ వస్తే మేమందరం సిద్ధపాటుగా కలిగి ఉన్నామో లేదో మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకోవటానికే ఈ మాటలు చెప్పానే తప్ప నాయన ఇందులో మేమేది నాయన ఆశించేది కాదు. వారు రక్షించబడితే మేము కూడా తండ్రి బలా నమ్మకమైన దాసుడా అనిపించుకునే స్థితిలో మేము ఉంటామని ఆశీర్వాదం పొందుకోవటం కోసం ఇష్టపడుతున్నాం, ఆశపడుతున్నాం. మరి ఈ సభను ఏర్పాటు చేసినటువంటి వారి యొక్క ఉద్దేశం కూడా అదే నాయన. మీ మాటలను చెప్పి కొందరినైనా నీ చెంతకు చేర్చి మరి నమ్మకమైన దాసుడా అనిపించుకోవాలనే తప్ప వేరే తపన లేదు. ఎవరిచ్చేది మాకేమంత అవసరం లేదు నాయన. నీవు మమ్మల్ని భూమి మీద పోషిస్తున్నావు, ఈ పోషణ మాత్రం మాకు చాలు తండ్రి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. కన్న తండ్రి, మీ మాటలను చెప్పి మరి నేను విడిచి ఈ ప్రాంతాన్ని విడుతుండగా కృప చూపండి, సహాయం దయచేయండి. నన్ను తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ పక్షాన్ని నిలబడి మాట్లాడటానికి మీరు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి మీకు వందనములు, కృతజ్ఞతాస్తుతులు. మరి నాయన మీ కుమారుడు డేవిడ్ రాజు గారు సంఘమును మరి కాస్తూ మరి నాయన వెళ్ళడంలో సంఘంలోని కాపాడుతూ మరి వారికి ఆత్మీయ జీవితాలను పంచుతూ అదే నాయన అదే రీతిగా అయ్యప్ప నగర్లో ఉన్న సంఘాన్ని, దేవుడి మాన్యంలో ఉన్నటువంటి సంఘాన్ని మీరు కాపాడండి. ఎంతమంది అయితే ఈ ప్రాంతానికి వచ్చి నీ మాటలు విన్నారో వారందరిని బట్టి కూడా మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవ. రేపటి దినములో అందరినీ ప్రవేశింపచేసి నీ ఉన్నతమైన మాటలు వినిపించడానికి కృప చూపండి, సహాయం దయచేసి. వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా ప్రాంతాల్లో సేవ చేస్తున్నట్టు మీ దాస్తులను అందరినీ కూడా వారి సంఘాలని కాపాడమను. ఒకవేళ నాయన మీ చిత్తం మీ కుమారు యొక్క రాకడ ఆలస్యమైంది, రేపటి దినములో అందరూ కలుసుకొని మీ ఉన్నతమైన మాటలు వినటానికి కృప చూపి సహాయము దయచేయమని ఈ ప్రార్థన ఈ లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోకపు కన్న తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్ అంట నేర్చుకోండి. హల్లెలూయా కాదు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. చాలా సంతోషం. పైన మంచు కురుస్తున్నప్పటికీ చాలా చక్కగా ఓపికతో కూర్చొని మరి వారు చెప్పే సందేశాన్ని మీరు అందరూ విన్నారు. మరి రాత్రి ఇక్కడ నుంచి వెళ్ళే మీరందరూ కూడా బాప్తిసం పొందిన వారైతే చాలా సంతోషం. వారు బాప్తిసం పొందినంత మాత్రాన పరలోకానికి వెళ్తారని కాదు, కానీ తగిన సిద్ధపాటు ఉండాలి. రెండవది, మారు మనస్సు పొందని వారు ఎవరైనా ఉంటే బాప్తిసం పొందని వారు మార్పు చెంది బాప్తిసము పొందండి. ఎందుకంటే ఆయన ఏ జామున వస్తారో ఎవరికి తెలియదు కనుక అందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సరైన సిద్ధపాటు కలిగి రక్షణ పొంది బాప్తిసము పొంది పరలోకానికి సిద్ధపడాలి. మనకు 10 మంది కన్యకల గురించి చెప్పారు అయ్యగారు. 10 మంది పరలోక పిలుపు కొరకు, ప్రభు యొక్క పిలుపు కొరకు ఎదురు చూశారు, కానీ వారిలో 5 మాత్రమే తగిన సిద్ధపాటు కలిగి ఉన్నారు. మిగిలిన 5 సరైన సిద్ధపాటు లేదు. వారు ప్రార్థనకు వచ్చేవారే, వీరు ప్రార్థనకు వచ్చేవారే. 10 మంది ప్రభువును గుర్తెరిగిన వారే, కానీ తగిన సిద్ధపాటు లేకపోవటం వలన వారు పరలోకంలోకి వెళ్ళలేకపోయారనే సత్యాన్ని ఈ రాత్రి మనం తెలుసుకున్నాం. కనుక బాప్తిసం పొందిన వారు సిద్ధపడండి, సరైన సిద్ధపాటు కలిగి ఉండండి. బాప్తిసం పొందని వారు మార్పు చెందండి. ఇంకా ఇలాగే ఉంటుంది కాలము అని మనం అనుకోవద్దు. కాలం ఎప్పుడు ఎలా మారిపోతుందో ఎవరికి తెలియదు. కాబట్టి ఈ సమయంలో మంచి మాటలు అందించిన మరి శేఖర్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం ఒకసారి. చాలా భారంతో చాలా చక్కని విషయాలు మనకు తెలియజేశారు. మరి వారికి నేను మరొకసారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ ఇక ఈ కూడికను మనం ముగింపులోనికి వచ్చాం. మన మధ్యలో వెలవడంలో పరిచర్య చేస్తున్న పెద్దలు గౌరవనీయులు ఎస్ మనషయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు మనకు ఆఖరిగా ప్రార్థన చేస్తారు. వారి ప్రార్థన తర్వాత మన మధ్యలో ఉన్న ఎలీషాయి గారు ఆశీర్వాదంతో మనం ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. అందరూ కూడా తలలో వంచండి.
ప్రార్థన చేసుకోండి. అందరూ కూడా ఈ రాత్రే నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించాలని నువ్వు నిర్ణయం చేసుకోవాలని కోరుతూ ఉన్నావు. ఈ రాత్రే నువ్వు మార్పు చెందవా, మారు మనస్సు పొందవా? ఈ రాత్రే నీ జీవితాన్ని సిద్ధపరచుకోవా? ఎక్కడెక్కడ అవిధేయతలు కలిగి ఉన్నావో, సిద్ధపాటు సరిగా లేని స్థితిలో నీ ఆత్మీయత కొనసాగుతుందేమో, నీలో సరైన దిద్దుబాటు లేదేమో, ప్రభు దగ్గర పాప క్షమాపణ ఇంకా నువ్వు పొందలేదేమో, ఈ సభలో కూర్చున్న వాళ్ళరా ఒక్కసారి కళ్ళు మూసుకొని ప్రభుని మనసారా అడుగు. ఏదో నామకార్థంగా వస్తున్నావు, వెళుతున్నావు, ఏదో అలవాటుగా వస్తున్నావు, వెళుతున్నావు, ఏదో దేవునికి కానుకలు ఇస్తున్నావు, నేను అన్నీ చేస్తున్నాను అనుకుంటున్నావు. సరైన సిద్ధపాటు లేకపోతే వెళ్ళలేవు. మార్పు లేక, బాప్తిసం లేకపోయినా కూడా నువ్వు పరలోకానికి ఆయన పిలుపుని అందుకొని వెళ్ళలేవు. కనుక ఈ రాత్రి సిద్ధపడు. దేవుడు నీతోనే మాట్లాడాడు. దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా ప్రియులు మీ దాసులు కృపయ్య గారు ప్రారంభించేటువంటి పరిచర్యను ప్రభువా, మీ చిత్తాన్ని బట్టి నాయన వారి జీవితకాల పర్యంతము దీనిని జరిగిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తూ అనేకుల రక్షణ కొరకు వారు ప్రయాసపడ్డారు. వారు నిత్య మహిమలోనికి చేర్చబడిన పిదప వారి కుమారులు దైవజనులు డేవిడ్ గారి మీద ఈ యొక్క భారాన్ని మీరు పెట్టి వారి ద్వారా మీరు జరిగిస్తున్న ఈ పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసునిలో మీరు ఉంచేటువంటి భారాన్ని బట్టి ఈ మైలవరం పట్టణంలోని అనేక మంది ప్రజలు రక్షణ పొందాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినటువంటి 3 దినాల సభలు ప్రభువా, మీ నామహిమార్థమై ఈ 2 దినాలు కూడా మీరు జరిగించారు తండ్రి. మీకు స్తోత్రాలు. ఈ రాత్రి వేళ అభిషక్తులైన మీ దాసులను మీరు నిలవబెట్టుకొని వారి ద్వారా మీరు అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మొదటిసారి మా కొరకు ఈ లోకానికి వచ్చి మా అందరి పాప పరిహారము నిమిత్తమై సిలువలో నీ ప్రాణాన్ని ధారపోసావు నాయన. రక్షణను మాకు అనుగ్రహించారు. ఈ లోకానికి మరలా తిరిగి రాబోతూ ఉన్నారు సిద్ధపడిన వారిని నీ రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి. కాబట్టి నాయన, నీ వచ్చేటటువంటి సమయం కొరకు వేచి చూస్తున్నటువంటి మేమందరం కూడా తగిన సిద్ధపాటు కలిగిన వారమై మా జీవితాలను నీ రాజ్యం కొరకు సిద్ధపరచుకునడానికి సహాయం చేయండి. పరిచర్య జరిగిస్తున్న మీ దాసులను, వారి కుటుంబాన్ని, సహకరిస్తున్న సంఘాన్ని మీరు దీవించండి. ఈ రాత్రి వేళ వర్తమానం అందించిన దైవజనులను, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించండి. ఈ కూడికలో పాల్గొన్న దైవజనులందరినీ, వారి కుటుంబాలను, వారి పరిచర్యను దీవించండి. ఎంతో ఆశతో, వాతావరణం అనుకూలంగా లేకపోయినప్పటికీ కూడా నీ సన్నిధిలో ఆసక్తితో నీ మాటలు విన్న ఈ మీ ప్రియబిడ్డలను, వారి కుటుంబాలను మీరు దీవించండి. ఈ 2 రాత్రులు కూడా అద్భుతంగా ఈ సభను జరిగించావు తండ్రి. మీకు స్తోత్రాలు. రేపు రాత్రి జరగబోతున్న చివరి కూడికలో కూడా మీ సన్నిధిని స్థలంలో ఉంచి మీ మహిమార్థమై సభలను ఘనంగా జరిగించండి. ప్రభునందు మీ ప్రయాస వ్యర్థము కాదు అని సెలవిచ్చారు నాయన. ఎంతో ప్రార్థనతో, భారముతో మీ దాసులు పడుచున్నటువంటి ప్రయాసను బట్టి నాయన కొన్ని ఆత్మలు నీ వైపు ఆకర్షించబడడానికి, అనేకులు రక్షించబడి నీ రాజ్యం కొరకు వారి జీవితాలను సిద్ధపరచుకునడానికి మీ కృపను అనుగ్రహించుమని తిరిగి వెళుతూ ఉండగా అందరికీ మీరు తోడుగా ఉండి క్షేమంగా వారి వారి గృహాలకు చేర్చండి. రేపు రాత్రి ఇంతకంటే ఎక్కువ మందిగా మీ సన్నిధిలో కూడి మిమ్మల్ని మహిమపరచుటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనిత్య సహవాసమును మనకును, మన కుటుంబాలకును, సంఘాలకును, సర్వలోకన భక్తులకును, దేవుని సేవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డకును ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చే కూడి వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డకును మీ కృప ఎల్లప్పుడూ రేపు రాత్రి జరగబోతున్న కూడికను మీ కృప తోడై కాపాడును గాక. ఆమేన్. 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 ప్రార్థించిన దైవజనులకు, ఆశీర్వాదం ఇచ్చిన దైవజనులకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఆఖరిగా ముగింపు మాటలు మన మధ్యలో ఉన్న సంఘ కాపురు గారు తెలియజేస్తారు. డేవిడ్ గారికి